सक्तुमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। ఓం నమో గణపతయే. శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నేడు మనమండి ఒక విశిష్టమైనటువంటి వ్యక్తితో ఉన్నామండి. ఇంటి పేరులోనే వేదం కలిగి ఉన్నటువంటి, ఆ వేదాన్ని ఇంటి పేరుతో విడిచిపెట్టకుండా, అంటే చాలామంది ఏకంగా మనం చూసామనుకోండి, మీ కొన్ని చోట్ల ద్వివేది, త్రివేది, చతుర్వేది ఇంటి పేరులో ఉంటుంది. చూస్తే ఇంట్లో ఒక వేదం కూడా ఉండదు. అలా కాకుండా ఇంటి పేరులో ఒక వేదం ఉంటే వారి ఇంట్లో మాత్రం అన్నీ ఉన్నట్లుగా చాలా విశిష్టమైనటువంటి మహాత్ములు, మహానుభావులు, తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితులు, ప్రవచనాల్లో బృహస్పతి వంటి వారు. ఎందుకు అనంటే వారు ఏం చెప్పినా కూడా అత్యంత ప్రామాణికంగా ఉంటుంది. వారు ఏం చెప్పినా కూడా గ్రంథ ఆధారం లేకుండా చెప్పరు అని చెప్పేసి మనందరికీ సంపూర్ణమైనటువంటి విశ్వాసం. నేను ఎవరి గురించి చెబుతున్నాను అని మీకు ఎప్పటికీ అర్థమై ఉంటుంది. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు ఋషిపీఠం అనేటటువంటి ఆధ్యాత్మిక మాసపత్రిక అండి. వ్యవస్థాపకులు, సంపాదకులు. ఆ పత్రికలో వచ్చేటటువంటి వ్యాసాలు ఎంతో ఓపికగా, ఎంతో శ్రమతో అన్నీ కూడా సేకరిస్తారు. ఆ ఋషిపీఠం మాసపత్రికలో వారు వ్రాసేటటువంటి సంపాదకీయం అండి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది నేటి సమాజం పైన. ఆ సంపాదకీయంలో అన్నీ చెబుతారు, కానీ ఏమీ చెప్పనట్టుగా ఉంటుంది. అందరి గురించే మాట్లాడతారు, కానీ ఎవరి గురించే మాట్లాడనట్లుగా ఉంటుంది. ఈ విధంగా ఒక విశిష్టమైనటువంటి శైలిలో వారు ఆ మాసపత్రికను కూడా చాలా గొప్పగా నడిపిస్తూ ఉన్నారు. మన ఆచారాల్లో శాస్త్రీయత ఏమిటి అనేది ఆ మాసపత్రికలో నేను చాలాసార్లు చూడడం జరిగింది. నేను కూడా చందాదారుణ్ణి ఆ మాసపత్రికకి డిజిటల్ రూపంలో. ఆ మాసపత్రికలో చాలా కాలం పూర్వం అండి రజస్వల నియమాలకు సంబంధించి ఒక వ్యాసం వచ్చిందండి. ఎందుకు రజస్వల నియమాలు పాటించాలి అనేటటువంటి సైంటిఫిక్గా, శాస్త్రీయంగా మంచి నిరూపణ దాంట్లో కనిపించింది. ఆ విధంగా ఈ ఋషిపీఠం మాసపత్రిక కూడా అద్భుతంగా ఆధ్యాత్మిక వేత్తలు, అంటే ఆధ్యాత్మికవేత్తలు అంటే కేవలం ప్రవచనం చేసేవాళ్ళనే కాదు, ఆధ్యాత్మికతను ఇష్టపడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఆధ్యాత్మికతను తెలుసుకోవడానికి ఇష్టపడేవాళ్ళు. వాళ్ళందరికీ కూడా ఒక మంచి దిక్సూచిగా ఆ పత్రిక పనిచేస్తూ ఉన్నది. ఒక గురువుగా మహత్తరమైనటువంటి శిష్యుల్ని మంచి మార్గంలో పయనింపజేసేట్టుగా వారి యొక్క ప్రవచనాలు కూడా సాగుతూ ఉంటాయి. వారికి ఒక్కసారి మీ అందరి తరపున కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ. నమస్కారం అండి. హిందూ ధర్మక్షేత్రం ఛానల్కి తమకి స్వాగతం, సుస్వాగతం గురువుగారు. ధన్యవాదాలు. నేడు తమరిని కలవడం, తమరితో మాట్లాడడం అనేటటువంటిది నేను చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాను. సమన్వయ సరస్వతి అనేటటువంటి పేరు, అంటే మీకు చాలా బిరుదులు ఉన్నప్పటికీ సమన్వయ సరస్వతి అనేది ఎక్కువగా అందరి నోళ్లలో నానుతూ ఉంటుంది. ఎక్కువగా అందరికీ అది గుర్తుండేది కూడా ఇదేనండి. ఇది ఎందుకు ఈ మాట అంటుండేవారు అంటే చిన్నతనంలో కొంచెం కాస్త జ్ఞానం తక్కువగా ఉన్నప్పుడు ఏమిటి దీని అర్థం ఏమిటి అని అనిపిస్తూ ఉండేది. తర్వాత తమ ఉపన్యాసాలు చూసినప్పుడు ఓకే, ఇది సమన్వయ సరస్వతి అనేది వారి యొక్క శైలికి యథాతథంగా, బిరుదు అని కూడా కాదు, యథాతథ రూపం అంతే. అది సౌందర్యలహరి తమ ఉపన్యాసం నేను దాదాపుగా పూర్తిగా విన్నాను అనమాట అండి. అదేవిధంగా విష్ణు సహస్రనామ భాష్యం, ఈ విధంగా చాలా మటుకు నేను అవకాశం ఉన్నప్పుడు నేను వింటూ ఉంటాను. ఏదైనా కొన్ని అంశాలు వీరు ఏ విధంగా చెప్పు ఉంటారు అని తీసి చూసినప్పుడు చాలా సౌందర్యలహరి శ్లోకాలకు చాలా అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం చూడడం జరిగింది. అలాంటి మిమ్మల్ని నేడు కలవడం, సాక్షాత్తుగా ఆ బిరుదు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. గురుగారు తాజాగా తమరు అయోధ్యలో ఇచ్చినటువంటి రామాయణ ఉపన్యాసం ఏ విధంగా జరిగింది? అక్కడ నేను అయోధ్యలో రామభక్తి సామ్రాజ్యం అనే విషయం మీద మాట్లాడానండి. రామభక్తి సామ్రాజ్యం అంటే అయోధ్య నిర్వచిస్తూ రామాయణం ఆధారంగాను, అలాగే స్కంద పురాణ అంతర్గత అయోధ్య మహాత్మ్యం,
రుద్రయామళంలోది ఇవి కలుపుతూ అయోధ్య మాహాత్మ్యం చెప్పడం జరిగింది. ఆ చెప్పేటప్పుడు అందులో ఏ ఏ స్థలములు గొప్పవని వర్ణించారో అవన్నీ యథాతథంగా ఇప్పుడు అయోధ్యలో కనబడుతున్నాయి. వాటిని ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా చక్కగా పరిరక్షిస్తూ దానికి సంబంధించినటువంటి ఫలకాలు అవి పెట్టి ఆ శ్లోకాలను ఉటంకిస్తూ కూడా పెట్టారు. అంటే గ్రంథాల్లో వర్ణించినవి మనకి ఇప్పుడు కనబడుతున్నాయి. వాటిని చూస్తూ ఇక్కడ ప్రవచనం చేస్తూ వాటి ప్రశస్తి చెప్తూ ఆనందించామండి. అలా 9 రోజులు నవాన్నిక దీక్షతో రామవైభవాన్ని చెప్పుకోవడం జరిగింది. చాలా సంతోషం అండి. అందులోంచి కొన్ని మాటలు వినేటటువంటి అవకాశం నాకు కూడా కలిగింది. తరువాత చేయబోయేటటువంటి ఉపన్యాసం ఏ అంశం మీద ఎక్కడండి? ఇప్పుడు దీని తర్వాత తెనాలిలో నేను రామకర్ణామృతం చెప్తున్నానండి. తర్వాత ఒరిస్సాలో మహాభారత అంతర్గత శాంతి అనుశాసన పర్వాలు చెప్తున్నాను. అసలు సాధారణంగా తమరు ఖాళీగా ఉన్నట్లు కనిపించరు. ఏదో ఒక ఉపన్యాసం లేకపోతే అనుష్ఠానం ఈ విధంగానే అనిపిస్తున్నది. ఈ సమన్వయ సరస్వతి అని ఎవరు పిలిచారు? ఏ సందర్భంలో పిలిచారు? విశాఖపట్నంలో వేదిక సేవా ట్రస్ట్ అని ఉందండి. వాళ్ళు సుమారు 2005 అంటే ఇప్పటికి 19 ఏళ్ళు అయింది. ఆ సమయంలో వాళ్ళు ఈ బిరుదు నిర్ణయించి సద్గురు శివానందమూర్తి గారి చేతుల మీదుగా నాకు అనుగ్రహించారు. అది అప్పటి నుంచి అది బిరుదంగా రావడం, అందరూ వాడడం జరుగుతుంది. సద్గురు శివానందమూర్తి గారితో తమరి ఆ యొక్క అనుబంధం? సద్గురు శివానందమూర్తి గారు మూర్తి భవించిన దేశభక్తి, దైవభక్తి. ఆయన సమగ్రమైన సనాతన ధర్మం, ఈ భారతదేశం దీని పట్ల మక్కువ కలిగిన వారు, దానికోసం తపస్సును ధారపోసినటువంటి వారు, కారణజములు, సిద్ధపురుషులు. వారి వాత్సల్యం నాకు లభించిన నా భాగ్యం. వారు నాకు ఒక విధంగా ఈ దేశభక్తికి స్ఫూర్తి కూడా. వారు అనుగ్రహించి నీకు మా ఆశీస్సులు ఉంటాయి, ధర్మాన్ని చెప్పు అని ఆశీర్వదించారు. అందుకు వారి పట్ల నాకు ఎప్పుడు గురుభావం, శివగురుభావం కూడా. చాలా సంతోషం అండి. మైసూరు దత్తపీఠాధిపతిలో పరమ పూజ్య గణపతి సచ్చిదానంద స్వామీజీ వారితో కూడా నిన్న చెప్పడం జరిగింది. ఈ విధంగా తమరి వద్దకు వస్తున్నారు. వారికి కూడా నాపై వాత్సల్యం, బాలస్వామి వారికి కూడా. వారితో నేను వీలైనంతవరకు కలుస్తూనే ఉంటాను, వారి ఆశీర్వచనాలు పొందుతూనే ఉంటాను. వారు నేను మైసూరు వెళ్ళినప్పుడు స్వయంగా పెద్దవారు అప్పాజీ గారు పిలిచి నాకు ఆత్మీయంగా, వాత్సల్యంగా కంకణం తొడిగి మరీ సత్కరించారు. అది కూడా ఆశీర్వచనంగా భావిస్తున్నాను. చాలా సంతోషం అండి. ఇప్పుడు మొన్న మీరు అయోధ్యలో ఉపన్యాసంలో మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు బాగా సామాజిక మాధ్యమాల్లో బాగా విస్తృతంగా వ్యాపించేవటండి. ఆ రోజున మీరు ఏవైతే మాటలు మాట్లాడారో వాటి వెనుక ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? నేటికి కూడా మీరు అదే మాట మీద మీరు ఉన్నారా? ఒకసారి తెలియజేయండి. నేను ఆ రోజు కొత్త మాటలే చెప్పలేదండి, నేను ఎప్పుడు చెప్తున్న మాటలే. అక్కడ సందర్భంలో ఆ గ్రంథంలో స్పష్టంగా ఉన్నది ఏంటంటే, రామచంద్రమూర్తి అవతార పరిసమాప్తికి ముందుగా యముడు వచ్చి ఆయనకి నిర్దేశిస్తాడు, స్వామి ఇంకా మీరు అవతారం చాలించాలి, దేవతలు ఈ మాట చెప్పారు అని నిర్దేశించినప్పుడు ఆ మంత్రాంగం జరిగిన చోటు ఇప్పటికీ ఉంది అయోధ్యలో. తర్వాత యముడు వెళ్ళిపోయిన తర్వాత రామచంద్రమూర్తి ఇంకా మహానిర్యాణానికి నిర్ణయించుకొని ఆ సమయంలో లింగ ప్రతిష్ఠ చేశారు అని గ్రంథంలో ఉంది. దాని పేరు మంత్రేశ్వరుడు. అది స్పష్టంగా నేను వెళ్ళి చూశాను కూడా, మంత్రేశ్వర లింగం. అక్కడ చరిత్ర కూడా రాసింది. అక్కడ గిరిజాకుండం అని ఉంది. నాకు ఆశ్చర్యం, ఇప్పుడు కనబడుతున్న ఇవి ఆ రోజు పురాణాల్లో డైరెక్షన్స్తో సహా ఎలా రాశారో ఇప్పటికీ అలాగే కనబడుతున్నాయి. మీకు తెలిసి ఉంటుంది, పరాశరన్ గారు కూడాను రామజన్మభూమి ఇదే అని ఎవరు వాది అని ఎలా నిర్ణయించగలరని వాదనకి సమాధానం చెప్తూ ఈ గ్రంథం నుంచే శ్లోకాలు ఉటంకించారు ఆయన. సరిగ్గా ఎక్కడి నుంచి ఏ డైరెక్షన్లో రామజన్మభూమి స్థలం ఉందో పురాణం వర్ణించింది. ఎన్ని అమడల దూరం ఉంది, ఎన్ని ధనువుల దూరం ఉంది, కోణములు అన్నీ చెప్పారు. సరయూ నది నుండి అక్కడ విఘ్నేశ్వరుడని ఇప్పటికీ ఫైజాబాద్లో ఉంది. అక్కడ నుంచి లెక్క కట్టి ఆ కోణములు ఎక్కడ ఇవన్నీ ఉన్నాయి. ఎల్లలు, ఆ ఎల్లల మధ్య రామజన్మభూమి ఉంది. అది ఆయన రుజువు చేసి పరాశరన్ గారు మన వైపు వచ్చేటట్టు కూడా చూపించారు. తర్వాత తవ్వకాల్లో కూడా దొరికాయి. అంటే ఎంత ఆధారాలు పురాణాలు కనబడుతున్నాయి. అలా మంత్రేశ్వరుడు గురించి చెప్తున్నప్పుడు ఇటీవల కాలంలో కొంతమంది మిత్రులు, నాకు మాధ్యమాలు, సోషల్ మీడియా చూడడం పెద్ద తెలియదు నాకు, వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే రామేశ్వరం రాముడు నిర్మించలేదు అనే మాట విన్నాను నేను. అంటే అదేమిటది ప్రసిద్ధిగా ఉంది కదా, అంటే రాముడు శివుడిని పూజించడం అనేది అభ్యంతరమైతే మరి అయోధ్యలోనే రామచంద్రమూర్తి మంత్రేశ్వరుని పెట్టాడని చెప్తూ ఉన్నప్పుడు అదే సందర్భంలో ఆయనకు రామప్రీతి ఉంది కనుక అయోధ్యవాసులైనటువంటి విష్ణు భక్తులు ఎవరికి అది అభ్యంతరం కాదు, వాళ్ళందరూ ఆయన దర్శిస్తూ ఉన్నారు. అలాగే రామేశ్వర ప్రతిష్ఠ కూడా అసత్యమేం కాదు, ఉంది అని
నేను చెప్పడం జరిగిందండి. దానికి ప్రమాణాలు చూపించుకున్నాం. ఆ ప్రమాణాలు చూపించినప్పుడు శివపురాణం ప్రమాణం ఉన్నది, స్పష్టంగా ఉంది. అందులో ద్వాదశ జ్యోతిర్లింగాలు లోక ప్రసిద్ధి, అందరూ ద్వాదశ జ్యోతిర్లింగ యాత్రలు చేస్తుంటారు. రామేశ్వరం ఉంది కదా, ఆ రామేశ్వర కథ ఏమిటి అని చక్కగా స్పష్టంగా శివపురాణంలో కనబడుతుంది. రామచంద్రమూర్తి సేతుబంధనం చేసే ముందు శివుడిని పూజించాడు అని ఉన్నది అక్కడ. అది స్పష్టంగా అక్కడ ఉన్నది. అదే రామేశ్వర జ్యోతిర్లింగమైంది అని రామునికి శివుని పైన ప్రీతి మన పురాణాల్లో మనకు కనబడుతున్నాయి, మంత్రశాస్త్రాల్లో ఉన్నాయి. అలాగే తర్వాత విషయాల్లో శివపురాణంతో పాటు స్కంద పురాణంలో మహేశ్వర ఖండం కూడా ఇదే విషయాన్ని మనకు చెప్తుంది. ఇంకా ప్రత్యేకత ఏంటంటే అధ్యాత్మ రామాయణంలో ఈ విషయం స్పష్టంగా ఉంది. ఈ సుఖసారములని రావణాసుడి తరపు నుంచి రాక్షసులు అక్కడ వానర సైన్యం చేత పరాభవింపబడి తిరిగి వచ్చి రావణునితో వివరాలు వార్త చెప్తూ ఉంటారు. ఆ చెప్తున్నప్పుడు రాముడు ఇలా రామేశ్వరంలో ప్రతిష్ఠ చేశాడు శివలింగాన్ని ఆ సేతుబంధం దగ్గర. ఈ రామేశ్వరుని ప్రతిష్ఠించిన మాట అంటాడు, ఎవరైనా దర్శనం చేస్తే బ్రహ్మహత్యాది మహాపాతకాలు కూడా పోతాయి అని రాముడు అన్నట్టుంది. ఇది అధ్యాత్మ రామాయణంలో కనబడుతుంది. అలాగే తులసి రామాయణంలో చాలా స్పష్టంగా ఇదే ఘట్టం రచింపబడింది. రామచంద్రమూర్తి సేతుబంధనం చేసే ముందు లింగ ప్రతిష్ఠ చేశాడని తులసీదాస్ రామచరితమానస్సులో రాశారు. అది అక్కడ భావిస్తారు కూడా. అక్కడ నాగేశ్వర లింగం అని ఉంటుంది, ఎక్కడ అయోధ్యలో. అది సరయూ నది తీరంలో చాలా బాగుంటుంది. అక్కడికి వెళితే అనేక రకమైన చిత్రపటాలు గోడల మీద ఉన్నాయి. అందుకే రామేశ్వరం పటం కూడా అందులో ఉంది. అక్కడ అందరూ కూడా ఈ రామచరితమానస్ చదువుకునేటువంటి వాళ్ళే. అందులో ఈ ప్రమాణం కనబడుతుంది. పైగా చాలా కాలం నుంచి రామేశ్వరం రామప్రతిష్ఠ శివుడు జ్యోతిర్లింగం జగత్ ప్రసిద్ధంగా ఉంది కదా. అటువంటిప్పుడు దాన్ని కాదని అనవలసిన అవసరం ఏమొచ్చింది? కాదు అని కొత్తగా అనవలసిన అవసరం ఉంది. అన్నంత మాత్రాన ఇప్పుడు రామేశ్వరం ఎవడు వెళ్ళడం మానేయడు, రాముడు శివ ప్రతిష్ఠ చేశాడు అనుకోవడం మానేయడు. అనవసరం వైషమ్యాలు ఎందుకు అనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. అలాగ అనడం వల్ల ఏదో రాముడు తగ్గిపోడు, శివుడు రామమంత్రం ఉపదేశం చేశాడు అని ప్రసిద్ధిగా మనం చెప్పుకుంటున్నాం. అది ఎందులో ఉంది? మంత్రశాస్త్రాల్లో ఉన్నటువంటిది. అది రామాయణ గ్రంథాల్లో లేదు. కానీ శివుడు రామమంత్రాన్ని ఉపదేశించినట్లు మనకు తెలుసు, పార్వతీదేవికి ఉపదేశించాడు అని అది మనకు చెప్పుకుంటున్నాం ఆనందంగా. కానీ ఒకరు పరస్పర ప్రేమ కలిగినటువంటి వారని అన్ని పురాణాల్లో మంత్రశాస్త్రాలు కనబడుతున్నది. అది చెప్పి వైషమ్యాలు ఉండకూడదనే ఉద్దేశంతో నేను మాట్లాడడం జరిగింది. ఆ ప్రసంగంలోనే ఈ రామేశ్వరం లేదు అనే మాటల్లోనే శివుని కించపరిచినటువంటి విషయాలు ఏమైనా కనబడితే అది ద్వేషం వల్ల కదా వస్తాయి, ద్వేషం కూడదు అని కూడా చెప్పడం జరిగింది. ఇది సందర్భం. చాలా బాగుంది గురుగారు. అంటే ఇందులో వాల్మీకి రామాయణంలో ఈ మాట లేదు అని అంటున్నారు. వాల్మీకి రామాయణంలో రాముడు రామేశ్వరంలో శివలింగ ప్రతిష్ఠ చేసిన విషయం లేదు. అందులో లేకుండా మీరు ఎలా చెబుతారు అని అందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇప్పుడు క్షేత్రాల గురించి తీర్థాల గురించి మాత్రం పురాణాలు మనకు పెద్ద ప్రమాణం. వైష్ణవులకైనా శైవులకైనా మొత్తం భారతీయులకి పురాణాలే ప్రమాణం మనకి ఏవి చూసినా. ఉదాహరణకి రామలింగం క్షేత్రం ఇలా చెప్పుకున్నాము. శ్రీరంగ క్షేత్రం ఒకటి ఉంది. శ్రీరంగంలో కూడా విభీషణుడు అయోధ్య నుంచి రాముడి ఇవ్వగా తీసుకుని వచ్చాడు విష్ణువుని అని కథ ఉంది. అది రామాయణంలో మనకు లేదు. అయినా ఆ కథను మనం ప్రమాణంగానే భావిస్తున్నాం. అలాగే భద్రాచలం లాంటి మహాక్షేత్రం గురించి రామాయణంలో లేదు, అయినా అది ప్రమాణంగానే మనం భావిస్తూ ఉన్నాం. అలాగే రామేశ్వరం ప్రతిష్ఠ చెయ్యలేదు అని వాల్మీకి రాయలేదు గనక దాని విరుద్ధం మనం చెప్పట్లేదు కదా, రామాయణ విరుద్ధంగా. అయితే రామాయణం కావ్య సంప్రదాయం, ఇతిహాసం కూడా కాదు. ఇతిహాసం మహాభారతం, రామాయణం కావ్యం. పురాణాలు ఒక ప్రక్రియకు ఒక స్వభావం ఉంటుంది. కావ్యంలో ఈ విషయాలన్నీ ఎక్కువ చర్చించరు. కావ్యం వ్యంగ్యంగా ఉంటుంది, ధ్వని ప్రధానంగా ఉంటుంది. అది కావ్య లక్షణం. అది కావ్యంగా తీర్చిదిద్దాడు వాల్మీకి. కానీ ఆయన మహాదేవుడిని ఇక్కడ రచించాడని చెప్పకపోలేదు. అది ఎక్కడ చెప్పాడు అంటే మొత్తం రావణ వధ అయిపోయిన తర్వాత పుష్పక విమానం నుంచి వస్తూ అక్కడ సీతమ్మకి ఒక్కొక్కటి చూపిస్తాడు రామచంద్రమూర్తి. చూపించేటప్పుడు ఇక్కడ నేను మహాదేవుడిని అర్చించాను, అనుగ్రహం పొందే అని మహాదేవ శబ్దంతో చక్కగా స్పష్టంగా అత్ర పూర్వం మహాదేవ ప్రసాద మకరోత్ ప్రభు అని అది. అక్కడ వాళ్ళు ఏమంటారంటే గురుగారు, ఈ మహాదేవ శబ్దం శివుణ్ణి ఉద్దేశించింది కాదు, ఇది సముద్రుణ్ణి ఉద్దేశించింది అని అంటున్నారు. అక్కడ నేను అన్నది ఏంటంటే సముద్రుడైనా శివుడైనా సరే కాసేపు పక్కన పెడదాం. రాముడు ఏం చెబుతున్నాడు, ఇక్కడ నన్ను మహాదేవుడు అనుగ్రహించాడు పూర్వం అని చెబుతూ ఉన్నాడు. అంటే ఇక్కడ రాముడు శివుణ్ణి ఉద్దేశించి చెప్పలేదు అని చెప్పడం ద్వారా రాముడు శివుడి యొక్క అనుగ్రహం పొందలేదు కానీ సముద్రుడి అనుగ్రహం పొందాడు అని చెప్పడానికి మాత్రం కొంతమంది వెనకాడటం లేదు.
శివుడి అనుగ్రహం పొందాడని చెప్పడానికి మాత్రం వెనకాడుతున్నారు. ఇది ఆశ్చర్యంగా అనిపించింది. అవునండి. ఇప్పుడు అక్కడ సముద్రుడి విషయం మాట్లాడితే సముద్రుడిని రాముడు అనుగ్రహించాడు, కానీ సముద్రుడు రాముడిని అనుగ్రహించలే. అక్కడ మనకు తెలుసది సేతుబంధనం ముందు జరిగినటువంటి అంశం స్పష్టంగా కనబడుతుంది. అటువంటప్పుడు సముద్రుడు నన్ను అనుగ్రహించాడు రాముడు అనడం అనౌచిత్యం. అదొకటి. రెండవది, మహాదేవ శబ్దానికి సముద్రుడైన అర్థం ఎక్కడుంది? ఈ విషయం ప్రశ్నిస్తే ఒక పండితుడు అన్నాడు నాతో, వరుణుడికి మహాదేవ అంటూ మంత్రంలో కనబడుతుంది కనుక వరుణుడు జలాధిపతి కనుక సముద్రుడికి దానికి సరిపోతుంది. అర్ణవం సముద్రదేవత వేరు. పోనీ దాని వరుణంతో అన్వయించిన వరుణుని ఒకచోట మహాదేవ అన్నారు కనుక అక్కడ మహాదేవ శబ్దానికి వరుణం సముద్రం అని దూరాన్వయం చేయవలసిన అవసరం లేదు. ఉదాహరణకి విష్ణు శబ్దం ఆదిత్యుల్లో ఒకటి ఉంది కనుక అది ఎక్కడో విష్ణువు అని కనపడగానే ఆదిత్యుల్లో ఒకటి గురించి చెప్పారని అనడం తప్పు కదా. ఎందుకంటే రూఢిగా ఎవరి ఎందుంది చూడాలి. శబ్దం రూఢిగా ఎందుందో అదే వాడతారు అక్కడ సందర్భంలో. రూఢిగా మహాదేవ శబ్దం శివుని ఎందుంది. ఉదాహరణకి అదే రామాయణానికి వస్తే బాలకాండలో గంగావతరణ ఘట్టం, కుమార సంభవ ఘట్టం అక్కడ మీకు కనబడుతుంది. అక్కడ మీరు గమనించినట్లయితే దేవతలందరూ వెళ్ళి శివుని ప్రార్థిస్తారు. అక్కడ స్పష్టంగా దేవదేవ మహాదేవ లోకస్యాస్య హితే రత అని శ్లోకం ఉంది. అక్కడ మహాదేవ శబ్దం ఎవరి పరంగా వాడబడింది? మహాశివుడు. పోనీ అది మొత్తం రామాయణంలో మహాదేవ శబ్దం సముద్ర పరంగా ఎక్కడైనా వాడబడిందా? వాడబడితే అర్థం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన రామాయణాన్ని ఫోకస్ చేసి అందులో ఉన్నదే ప్రమాణం అంటున్నాం కనుక ఇక్కడ మహాదేవ శబ్దం దేవదేవ మహాదేవ లోకస్యాస్య హితేరత అని స్పష్టంగా కనబడుతూ దాని కింద శివ, రుద్ర, మహేశ్వర ఈ శబ్దములు, వృషభధ్వజ ఈ శబ్దములన్నీ మేము 36వ సర్గలో బాలకాండలో కనబడతాయి. దాని కొనసాగింపు 37 సర్గల్లో కూడా గోచరిస్తుంది. అక్కడిలా మహాదేవ శబ్దం శివపరంగా వాడి ఉన్నప్పుడు అదే రామాయణంలో మహాదేవ శబ్దం సముద్రపరంగా ఎలా అన్వయిస్తారు? అది ఒక్కరే అన్వయించారు. ఆ పరంగా సముద్ర శబ్దాన్ని చెప్తూ వ్యాఖ్యానించేది ఒక్కరే. అదే సమయంలో మిగిలిన వ్యాఖ్యాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా శివస్థానం, శివపూజ చేసిన స్పష్టంగా రాశారు. అంటే గోవిందరాజే వ్యాఖ్యానం. గోవిందరాజు అంటే సాధారణంగా మన సంప్రదాయంలో ఏంటంటే పేర్లు ఎత్తి ఎప్పుడు విమర్శించాం, విషయం మీద మాట్లాడతాం మనం. అదే చేస్తున్నాం ఇక్కడ. అక్కడ ఆక్షేపణ దేనికి అంటే ఏదైతే విరుద్ధంగా ఉందో దాన్ని మనం ఆక్షేపణ చేస్తున్నామే తప్ప వ్యక్తి పేరు నేను చెప్పలేదు, అప్పుడు చెప్పలేదు, ఇప్పుడు చెప్పలేదు. ఆయన మీరు చెప్పారు కనుక గోవిందరాజే వ్యాఖ్యానాలు మాత్రమే ఉంది. గోవిందరాజే గారికి గొప్ప మహాపండితుడు, గొప్ప రామభక్తుడు, చాలా గొప్ప వ్యాఖ్యానం చేశాడు వ్యాఖ్యాతగా, సందేహం లేదు. కానీ ఆయనకి లోపల శివద్వేషం ఉందనడానికి నేను మీకు ఒక్క ప్రమాణం చూపిస్తాను. అరణ్యకాండలో అగస్త్యుల వారి దగ్గర రామచంద్రమూర్తి వస్తారు. ఆ ఘట్టం చాలా విశేషమైనటువంటిది. ఆ వచ్చినప్పుడు అగస్త్యుడు ఉన్న ఆశ్రమంలో రాముడు చూస్తుంటే రకరకాల దేవతాస్థానాలు కనబడతాయి అక్కడ. ఆ దేవతాస్థానాల్లో విశేషం ఏంటంటే ఒక్కొక్క దేవత పేర్లు చెప్పారు అక్కడ. ఇంద్రుడు, వరుణుడు, దాని తర్వాత కార్తికేయుడు, ఇలా ఎందరెందరు దేవతలు ఉన్నారు అంటే అక్కడ సోమస్థానం, భగస్థానం, స్థానం కౌబేరమేవచ, ధాతుర్విధాతు స్థానే చ వాయోస్థానం తథేవచ, నాగరాజస్య స్థానం అనంతస్య మహాత్మనః స్థానం తథైవ గాయత్ర్యాః వసూనాం స్థానమేవచ భగవదేవతా విశేష స్థానంచ పాసహస్తస్య వరుణస్య మహాత్మనః కార్తికేయస్య స్థానం ధర్మస్థానంచ పశ్యతి. వరుస శ్లోకాలను అంటే అక్కడ రకరకాల దేవతా స్థానాలు ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. ఇందులో కార్తికేయుడి పేరుంది, అనంతుడు, వాసుకి పేరుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అది చెప్తున్నప్పుడు అత్ర అందులో రుద్ర పేరు లేదు. లేనప్పుడు ఆయన ఈ దేవతా స్థానంలో వ్యాఖ్యానం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా. లేని రుద్రుడి పేరు ఎందుకు ఎత్తడం? ఎత్తి ఏం చెప్తున్నా, అత్ర పూజ్య దైవతేషు రుద్రస్య అనుపాదానాత్ అపూజ్యత్వం ఉక్తం అనే వాక్యం రాశారు. రుద్రుడి పేరు ఎందుకు చెప్పాలంటే రుద్రుడిని పూజించకూడదు, అపూజత్వం ఉంది అంటే పూజార్హత లేదు అని స్పష్టంగా రాస్తూ తర్వాత మాట అధునా జనై కశ్చిత్ పూజ్యమానతాతు తామస శాస్త్రానురోధేన ఇది బోధ్యం అని రాశాడు. శివుణ్ణి పూజించేవి తామస శాస్త్రములు. ఇది అక్కడ చెప్పవలసిన అవసరం లేదు. కానీ లేని రుద్ర తెచ్చుకొచ్చి రుద్రుని పూజించడం తామసము అని ఒక అభిప్రాయంలో ఉన్నారు. అందుకే ఇక్కడ మహాదేవ శబ్దాన్ని శివపరంగా, రుద్రపరంగా అన్వయించడానికి వెనుకాడి ఆ నిశ్చితాభిప్రాయంతో ఉన్నారు కనుక కావాలని దాన్ని దూరాన్వయించే సముద్రం అని పెట్టారు. అది ఆ సంప్రదాయంలో ఉన్న వాళ్ళకి చాలా ప్రీతి కలిగింది కాబట్టి ఇప్పటికి అదే పట్టుకుని అదే చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ చెప్పిన శివద్వేషం కాదంటారు. దీన్ని అంతే స్పష్టంగా కనబడుతుంది. అయితే వారు సమర్థించవచ్చు శివద్వేషం కాదని. ఎందుకంటే వాద వివాదాల జోలికి నేను ఎప్పుడు వెళ్ళను, ఇప్పటివరకు వెళ్ళలేదు. కానీ భారతదేశాన్ని, హిందూ ధర్మాన్ని కలిపి ఉంచాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నప్పుడు పరస్పర ద్వేషాలు ఉండకూడదని చెప్తూ మనం చెప్తున్నాం. వాళ్ళు దీన్ని ద్వేషం అనకపోవచ్చు, మాకు ద్వేషాలు లేవండి అనొచ్చుగాక. కానీ మీరు దీన్ని ద్వేషం కాక మరేమంటారు? కొన్ని ద్వేషానికి నిర్వచనం ఏంటో మాకు చెప్తే తెలుస్తుంది.
తక్కువపరిచిన, కించపరిచిన, నిందించిన, దూషించిన ఏదైనా ద్వేషమే. కావున విధ్వంసం చేసి తిట్టి కొట్టడమే ద్వేషం కాదు కదా, కించపరచడం కూడా ద్వేషమే. ఇక్కడ స్పష్టంగా ఈ మాట రాస్తే శివుణ్ణి ఆరాధించే వాళ్ళు బాధపడరా? అంటే అక్కడ లేని శివుణ్ణి తీసుకుని వచ్చి, అంటే అక్కడ ఆ యొక్క సందర్భంలో ప్రస్తావన. అయితే ఇదే సమయంలో మరొక మాట చెప్తున్నాను. 15-16 శతాబ్దాల కాలంలో భయంకరమైన ద్వేషం ఉండేది. ఆ ద్వేషాన్ని అడ్డుకున్న మహాత్ముడు మళ్ళీ శంకరుల దర్బారు శంకరులు అంతటి వారిని కీర్తించిన అప్పయ్య దీక్షితులు, మహాపండితుడు, గొప్ప గొప్ప గ్రంథాలు రాశాడు. మరొక విశేషం ఏంటంటే వాళ్ళ మా అమ్మగారు వైష్ణవులు, అందుకే వీళ్ళ నాన్నగారి పేరు కూడా వైష్ణవ పేరు, రంగరాజమఖి అని పేరు, రంగరాజాధ్వరి. ఆ మహానుభావుడు ఆయన సంతానంగా కలిగి ద్వైత అద్వైత విశిష్టాద్వైతం మీద గొప్ప గొప్ప గ్రంథాలు రాశాడు, పాఠ్య గ్రంథాలుగా విశేషంగా రాశాడు. వేదాంతేశకుడు రచించిన యాదవాభ్యుదయాన్ని గొప్ప వ్యాఖ్యానం రాసిన మహానుభావుడు. ఆయన ఈ సమయంలో ఈ విషయాన్ని, ఏదైతే అగస్త్యుడి దగ్గరున్న రుద్రుని పూజ్యార్హత లేదు అనే మాటను ఖండన చేశారు. అద్భుతంగా ఖండన చేసి దానికి మంచి భాష్యం సమాధానం చెప్పారు ఆ రోజుల్లోనే ఆయన. అది చాలా తప్పు. అక్కడ స్థానముల పేర్లు ప్రస్తావన వేరు. మరి కార్తికేయుడు ఎవరు? కార్తికేయ స్థానం అంటే శివుని యొక్క పుత్రుడేగా, అన్నప్పుడు ఆ మాట రాయొచ్చా? ఆత్మ అవైపుత్ర నామాసి అని వేదం చెప్పి. అంతేకాదు, కార్తికేయుడు అన్నప్పుడు ఆయన పూజారుడు, ఇప్పుడు నాన్నగారు పూజారుడు కదా, పార్వతీమాత పూజారుకురాలు కదా. శివుడు పూజార్హుడు కాడని చెప్తే ఇప్పుడు ఎవరు హర్షిస్తారు చెప్పండి? ఏ సమాజం హర్షిస్తుంది? అప్పుడు పండితులు వాళ్ళు వాదించుకున్నారు, వీళ్ళు గొప్ప గొప్ప వాళ్ళ గొప్ప పక్కన పెడదాం. సామాన్య హిందువుకి ఇదేమనిపిస్తుంది? ద్వేషం అనిపించదు. అందుకే మన పండితుల గ్రంథాలు ఉన్నప్పటికీ ద్వేషపూరిత వాక్యాలను తొలగించుకుని మనం అన్వయించుకుని చెప్పుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాం. అందరూ కలిసి ముందుకు వెళ్ళవలసినటువంటి, అంటే ఎవరి సంప్రదాయం వాళ్ళు పాటించాలి. అందరూ అన్నీ చెయ్యక్కర్లేదు. వాళ్ళ సంప్రదాయంలో వాళ్ళ మతం ఏం చెప్పిందో ఆ పద్ధతిగా ఆరాధించుకోవచ్చు. వాళ్ళు ఇంకొని ఆరాధించనక్కర్లేదు, కానీ వాళ్ళు కించపరచకూడదు. అది నా ఉద్దేశం. అందుకని వాళ్ళని మీరు వచ్చి బలవంతంగా శివ పూజ చేయండి అని, కానీ వీళ్ళని విష్ణు పూజ చేయడం మేము బలవంతంగా చెప్పాం. వాళ్ళ సంప్రదాయంలో వాళ్ళు చక్కగా ఉండాలి, వాళ్ళు అలాగే ఆరాధించుకోవాలి. కొందరు ఒక మంచి సమర్థన చేస్తారు, ఫోకస్డ్గా ఉండాలి కదా, ఏకాగ్రంగా ఉండాలి కనుక విష్ణు భక్తులు విష్ణువుని ఆరాధించాలి, శివభక్తులు శివుణ్ణి ఆరాధించాలి. మంచిదే, ఆ భావం కూడా చాలా మంచిదే. అలా ఏకాగ్రంగా ఆరాధించుకోవచ్చు. వీరికి ఎలాంటి ఏకాగ్రభావం పూజ్యభావం ఉందో అవతల వాడికి వాడి దేవత మీద అదే ఏకాగ్రభావం పూజ్యభావం ఉన్నప్పుడు దాన్ని కదిలించడం ఎందుకు? అది కనుక రామాయణంలో సూచనప్రాయంగా మహాదేవ పూజ అంటే నేను శివుణ్ణి పూజించానని చెప్పాడని పండితులందరి అభిప్రాయం. ఒక్క శివునిపై ద్వేషభావం కలిగిన ఒక్కరి అభిప్రాయాన్ని ఎలా స్వీకరిస్తాం? దాన్నే సమర్థించేవాడు స్వీకరించవచ్చు గాక. ఎందుకంటే అటు రామాయణం మాకెంత ప్రమాణమో శివపురాణం కూడా అంతే ప్రమాణం. ద్వాదశ జ్యోతిర్లింగ ఖ్యాతి ప్రపంచ విఖ్యాతులు ఉంది, అది అంతే ప్రమాణం. మహేశ్వరఖండ అంతే ప్రమాణం. అయితే అవి తామస పురాణాలు అంటే ఈ సాత్విక రాజ తామస విభాగానికి కూడా అప్పయ్య దీక్షితులు శివతత్వ వివేకర్ణి అనే గ్రంథంలో చాలా గొప్ప సమాధానం చెప్పారు. అక్కడ తామసం ఉంటే అసలు పురాణమే రాదు, తామసం ఉంటే జ్ఞానమే రాదు. సత్వాత్ సంజాయతే జ్ఞానం అన్నారు, సత్వగుణం వల్లే వస్తుంది. అక్కడ తామసం ఎవరికి? వ్యాసుడికా, బ్రహ్మదేవుడికా? పురాణాలు తామసం నుంచి ఎలా వస్తాయి? అయితే సాధారణంగా సత్వరజస్తమో గుణం ఉన్నాను, కానీ లోక వ్యవహారంలో ఉండే తామసం వేరు. సృష్టి స్థితి లయలకు సంబంధించిన సత్వరజస్తమో గుణములకు అర్థం వేరు. ఇవి తెలియంటే మత్స్యపురాణ ఉపోద్ఘాతంలో చాలా చక్కగా రాయబడింది ఇదంతా కూడా. దాన్ని ఆ పాతూరి సీతారామాంజనేయుల వారు తెలుగులో గొప్ప అనువాదం చేశారు. అందులో మీకు కనబడతాయి ప్రవృత్తి, ఆనందము, నివృత్తి అనే 3 సృష్టి స్థితి లయలుగా చెప్తారు. అక్కడ నివృత్తి అంటే జగత్తంతని మరల్చడం, అక్కడ చెప్పిన తామసం వేరు, మనం అనుకునే సత్వరజస్తమో గుణాలు వేరు. కానీ ఏ పదానికి ఎక్కడ అర్థం ఉంటుందో అనేటువంటి పారిభాషిక పద జ్ఞానం ఉండాలి. తెలియక ఈ మాట అనడం తప్పు. ఎందుకంటే మన సంస్కృతిలో వేదం ప్రకారంగా పరతత్వం ఒక్కటే, పరమాత్మ ఒక్కడే. ఆయన్నే వివిధ రూపాలతో ఆరాధన చేస్తున్నాం. అది ఉపాస్య దేవతలను కొంతమంది, అదేవిధంగా లోకాన్ని నడిపేటువంటి ఇంద్రాది దేవతలు కొంతమంది ఉంటారు. వాళ్ళని కూడా మనం ఆరాధన చేస్తాం. ఆ ఉపాస్య దేవతల్లో శివుడు, విష్ణువు, శక్తి, గణపతి, సూర్యుడు, స్కందుడు అనేది వైదికం చెప్తున్నటువంటి షణ్మత. అది మనం తెలుసుకోవాల్సింది. అయితే ఆ విష్ణు భక్తిలో ఉన్నప్పుడు శివుడు 2వ స్థానంలో కనబడతాడు, శివభక్తులు విష్ణువు 2 స్థానాల్లో కనబడతాడు. ఆ సంప్రదాయాల వాళ్ళు దాన్ని అనుసరించి తక్కువగా చెప్పవచ్చు గాక, కానీ అది మనం అంగీకరించకూడదు. సమస్థానంలో గౌరవించండి, మీది మీరు గౌరవించుకోండి, కానీ ఇంకొకరిని తక్కువ పరచకండి. ఆ భావన మనం చెప్పడం జరిగింది. అంటే మీ మతంలో ఉన్నతుడుగా పూజించే విష్ణువుని గొప్పగా పూజించుకుంటూ శివుణ్ణి పూజించకపోయినా శివుణ్ణి ద్వేషించడం కానీ శివుణ్ణి కించపరచడం కానీ ఇందాక తమరు చెప్పినట్లుగా ఈ అత్రపూర్వం మహాదేవ అన్న చోట కూడా నత్వత్ర రుద్ర అని చెప్పేసి మొదలు. అత్వత్ర రుద్ర అని చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? అది కూడా తెలుసుకోవాలి కదా. తర్వాత గురుగారు ఇప్పుడు గోవిందరాజీయ వ్యాఖ్యానంలో చూసుకున్నా కూడా
నేను చెప్పింది ఏంటంటే, సరే ఇదంతా కూడా జరగలేదు అనుకుందాం, కానీ చిట్ట చివరిలో ఆయన వాజపేయ పౌండరీకాది యాగాలు అనేక యాగాలు చేశాడు శ్రీరామచంద్రుడు అని ఉంది పట్టాభిషేక సర్గలో ఉన్నప్పుడు. రుద్రుడికి ఆహుతి ఇవ్వకుండా ఆయన యజ్ఞం పరిసమాప్తి చేయడం కుదురుతుందా? ఖచ్చితంగా అన్ని యజ్ఞాల్లోనూ కూడా హవిర్భాగాలు శివుడికి ఉన్నాయి కదా, మరి ఆ విధంగా శివారాధన కూడా రాముడు స్పష్టంగా అగ్నిముఖంగా ఏదైతే చెప్పిన దాంట్లో వేదం యొక్క ప్రస్తావన వచ్చింది. వేదంలో సర్వదేవతల్ని ఆరాధించడం ఉంది. ఇక్కడ సనాతన ధర్మం అంటేనే సర్వదేవతారాధన అనేటువంటిది. తర్వాత ఆగమ మతాలు ఉన్నాయి. ఇది బాగా స్పష్టంగా తెలియాలి అందరికీ. వేదం ఒకటి, నిగమం, తర్వాత ఆగమం. ఆగమాలు వచ్చేటప్పటికల్లా శైవాగమ, వైష్ణవాగమ, శాక్తేయ ఆగమాలు ఇవన్నీ చెప్పబడతాయి. ప్రధానంగా 3 ఆగమాలు మనం చెప్పుకుంటున్నాం. ఇందులో శాక్తేయంలో అంతర్భాగంగానే గాణపత్య స్కాందములు కూడా చెప్పవచ్చు, కానీ గణపతికి మళ్ళీ ప్రత్యేక ఆగమాలు ఉన్నాయి. ప్లస్ సూర్య సంబంధమైన మంత్రములు, యంత్రములు అవి కూడా విశేషంగా చెప్పుతున్నాయి. కానీ యంత్ర విశేషాలు చెప్పేది ఆగమం, అది నిగమంలో లేదు. నిగమంలో తద్దేవతా మంత్రములు, యజ్ఞయాగాదులు ఇత్యాదులన్నీ చెప్పబడతాయి, శ్రౌత కర్మలు. ఆగమాలను ఆధారం చేసుకుని ఏర్పడిన మతాలే ఈ వైష్ణవ శైవాది మతములు. అందులో పాంచరాత్ర, వైఖానస, ఇంకా చాలా చాలా విభేగాలు మనకు కనబడుతుంటే అవి ఆగమాలే, ఆగమాధారిత మతములు ఇవి. ఇది నిగమం. ఇక నిగమానికి సమన్వయం ఉంది. అందులో ఉన్న దేవతలనే ఆగమాల్లో ఆరాధన చేస్తున్నారు. ఆగమాల్లో వాళ్ళకి నిర్దేశింపడిన దేవతల్ని ఆరాధన చేస్తారు. రామచంద్రమూర్తి చేసినది శ్రౌతమైనటువంటి యాగములు. అశ్వమేధాది కర్తువులన్నీ కూడా శ్రౌతములు. దానిలో ఇవి చేశాడు యజ్ఞయాగాదులు ఎందుకు చేశాడు రామచంద్రమూర్తి? చేయవలసిన అవసరం ఏముంది దానికి? అది కూడా ప్రస్తావన చేయాలి. ఆయన యజ్ఞేశ్వరుడు, యజ్ఞోవి విష్ణు ఆయన. అయినప్పటికీ లోక సంగ్రహార్థం అవతారం ధరించినప్పుడు ఒక ఆదర్శంగా లోక కళ్యాణార్థం కూడా భగవానుడు కృష్ణావతారంలో కానీ రామావతారంలో కానీ ఏ ఉపాధిలో అవతరించాడో ఆ ఉపాధికి తగ్గ మర్యాదల్ని తను ఆచరించి నిలుపుతాడు. అందులో రామావతారం అంతా అంతే. పరమాత్మగా ఆయన ప్రవర్తించలేదుగా, మానుషంగానే ఎందుకున్నాడంటే మనిషికి ఆదర్శం చూపించడానికి ఉన్నాడు, కానీ పరమాత్మయే, అందులో సందేహం లేదు. కానీ యజ్ఞయాగాది కర్తవుల్లో సర్వదేవతల్ని ఆరాధన చేశాడు ఆయన. నిత్యం అనుష్ఠానం చేసుకునేవాడు, తపస్సు చేశాడు. ఇవన్నీ ఎందుకంటే మానవునికి ఆదర్శం చూపించాడు. అంత మాత్రం చేత ఆయన తగ్గిపోడు, దేవతలకే దేవుడు ఆయన, అందులో సందేహం లేదు. ఇది స్పష్టంగా మనకు కనబడుతుంది. కనుక రుద్రాది దేవతలు కూడా యజ్ఞములందు ఆహుతులు స్వీకరించేవాళ్ళు, ఆరాధింపబడేవారి అదే భావంతో చేశారు. బాగుంది. ఇప్పుడు రుద్రస్య అపూజ్యత్వం అనే మాట వాడారు తమరు. ఇప్పుడు కృష్ణ యజుర్వేదంలో రుద్రాధ్యాయం అని ఉంటుంది, యజుర్వేదంలో మధ్యలో ఉంటుంది అని. ఆ యొక్క రుద్రాధ్యాయానికి చాలా ప్రాధాన్యత ఉంది, తమరికి తెలుసు. మరి అపూజ్యత్వం రుద్రుడికి అని అన్నప్పుడు వేదంలో సాక్షాత్తుగా ఉన్నటువంటి ఈ రుద్రాధ్యాయాన్ని ఎవరికి అన్వయిస్తారు? వేదంలో మీరు ఋగ్వేద పండితుడు కనుక ఋగ్వేదంలో కూడా రుద్రసూక్తములు చాలా ఉన్నాయి గురువుగారు, బాగా అంతే. పంచరుద్రం అని చెప్తారు, పంచరుద్రం చాలా స్పష్టంగా అద్భుతం. సామవేదంలో కూడా రుద్ర సంబంధమైనటువంటి మంత్రములు ఉన్నాయి. ఇలాంటి నమ్మకమే సామవేదంలో కూడా మనకు కనబడుతుంది. అథర్వవేదంలో కూడా రుద్ర మంత్రం కనబడుతున్నాయి. వేదం ప్రకారంగా పరమాత్మ ఒక్కడే. ఆయన ఈ నామములన్నిటి చేత వాచ్యుడు, సర్వవ్యాపకుడు కనుక విష్ణువు. ఆయన ప్రళయకాలంలో రోదయతి, సర్వ జగత్తుని ప్రళయకాలం లాగినప్పుడు దుఃఖింపజేస్తున్నాడు. అందుకు రుద్ర శబ్దానికి ఒక అర్థం చెప్పింది వేదం. అదే వేదంలో రుద్ర శబ్దాన్ని మరొక అర్థం చెప్పారు. అది ప్రణత దుఃఖ ద్రావక అని స్పష్టంగా నిరుక్తంలో కనబడుతుంది. ఇక్కడ అంటే ఆశ్రయించిన వాడు దుఃఖాన్ని ద్రవింపజేయవాడు, దుఃఖాన్ని పోగొట్టే రుత్తుని ద్రవింపజేయవాడు రుద్రుడు. రుత్ అంటే దుఃఖం దుఃఖహేతుర్వా తద్రావయతి న ప్రభు రుద్ర ఇత్యుచ్యతే సద్భి అని నిర్వచనం కనబడుతుంది. రుదంతే నాదాంతే ద్రవతి ద్రావయతి రుద్ర అని యోగపరంగా చెప్పారు. కనుక రుద్ర శబ్దం పరమాత్మకు ఒక పేరు. అందుకే యజుర్వేదీయమైనటువంటి శ్వేతాశ్వతర ఉపనిషత్తులో కూడాను స్పష్టంగా ఏకో రుద్ర నద్వితీయాస్తే యయిమాన్ లోకాన్ ఈశత ఈశనీభిహి అనే మంత్రం కనబడుతుంది. రుద్ర ఎత్తే దక్షిణం ముఖం తేన మాం పాహి నిత్యం అని పరమాత్మ స్వరూపంగా స్పష్టంగా చూపిస్తున్నారు. కానీ ఇద్దరు పరమాత్మలు లేరు, ఇద్దరు పరబ్రహ్మలు లేరు, ఒకడే పరమాత్మ. ఆయన సర్వవ్యాపకుడు కనుక విష్ణువు, ఆయనే దుఃఖనాశకుడు కనుక రుద్రుడు. రుజాం ద్రావయతి రుద్ర, రోగం ద్రావయతి, రుజాన్ని పోగొట్టువాడు. ఇంత వైదిక నిరుక్తార్థములు మనకు గోచరిస్తున్నాయి. రుద్ర విష్ణు శబ్దంలో ఒకే పరమాత్మ. అంతేందుకు ఆ తర్వాత మృత్యుంజయ మంత్రంలో చెప్పేటప్పుడు కూడా నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యుర్మేపాహి అంటున్నాం. పక్కపక్కనే నమో భగవతే రుద్రాయ విష్ణవే అన్నాడు. అందుకే సంప్రదాయజ్ఞులు అందరూ కూడాను ఆ ఏకత్వాన్ని చెప్పారు. అయితే ఈ ఆగమ మతాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా మంచివి, ఉపాసన సౌలభ్యం కోసం ఏర్పడ్డాయి.
అది ఏకనిష్టంగా మనం ఉపాసించవచ్చు, తప్పేం లేదు. కానీ అదే సమయంలో ఈ ఉపాసనకి ఆ ఉపాసనకి అన్వయం ఉంటుంది తెలుసు కనుక మనం ఉపాసనను అనుసరిస్తున్న ఇతర ఉపాసనల్ని గౌరవించాలి. అన్ని ఉపాసనలు కూడా చేయనక్కర్లేదు, చేయవలసిన అవసరం లేదు కదా, విక్షేపం ఏర్పడుతుంది. కనుక అభేద దృష్టితో మన ఇష్టదేవాన్ని ఆరాధించాలి. ఇదే మాట మహాభారతంలో స్పష్టంగా అనేక చోట్ల చెప్తాడు. భీష్ముడే చెప్తాడు, చిత్తం ఎందు నిలిచిందో దాన్ని ఉపాసిస్తూ ఇతర దేవతల యందు కూడా సమబుద్ధి కలిగి ఉండడం మంచి జీవితం అనే మాట భీష్ముడు చెప్పిన విషయం మనకి మహాభారత శాంతన శాస్త్రాల్లో కనబడుతుంది. అదే మహాభారతంలో కూడా అటు శివ ప్రాధాన్యం ఇటు విష్ణు ప్రాధాన్యం రెండూ గోచరిస్తాయి స్పష్టంగా. మహాభారతంలో పాశుపతాస్త్రం సందర్భం ఒకటి. అనుశాసన పర్వంలో కృష్ణుడే ఉపమన్యు మహర్షి దగ్గరికి వెళ్ళి శివమంత్రాన్ని ఉపదేశం పొంది శివుని ఆరాధన చేస్తాడు. కృష్ణదత్తంగా శివసహస్రనామ స్తోత్రం ప్రసిద్ధిగా అనుశాసన పర్వంలో కనబడుతుంది. ద్రోణ పర్వంలో కూడా స్పష్టంగా మనకి గోచరిస్తుంది విషయం. అశ్వత్థామకి వ్యాస భగవానుడు తెలియజేస్తాడు, అలాగే అర్జునుడికి కూడా వ్యాసుడు తెలియజేస్తాడు ఈ విషయాన్ని. అక్కడ శతరుద్రీయమన అధ్యాయం వస్తుంది. అదేవిధంగా మన పూర్వభాగాల్లో అరణ్య పర్వం మొదలైన తీర్థయాత్ర వెళ్ళిన ధర్మరాజాదులు ఎన్నో శివ సంబంధమైన తీర్థాల్లో వాళ్ళు స్నానం చేసి పూజించడం ఇవన్నీ వర్ణింపబడ్డాయి స్పష్టంగా. కిరాతార్జునీయ ఘట్టంలో అయితే తపస్సు చేస్తాడు శివుడి కోసం, కిరాత రూపం తెచ్చిన తర్వాత మళ్ళీ శివుడే అని తెలిసాక అర్జునుడు స్పష్టంగా అక్కడ వస్తున్న శివాయ విష్ణు రూపాయ మంత్రం అక్కడ స్పష్టంగా వ్యాసుడే చెప్పాడు. ఇది అన్ని వ్యాఖ్యానాల్లోనే ఇవి ఉంటాయి. అన్ని వ్యాఖ్యానం చిత్రం ఏంటంటే ఇది మాకు ప్రమాణం కాదు అంటే మాకు నచ్చని మాకు ప్రమాణం కావు అంటే తరువాత వేరే వ్యాఖ్యానాలు ఎవరైనా వ్రాసుకొని వీటిని తొలగించే అవకాశం ఉందా? ఈ కొన్నింటిని చేస్తే చేయొచ్చు, కానీ ఇప్పటి వరకు లభ్యమైన మహాభారతాల్లో మాత్రం ఈ శ్లోకాలు కనబడుతున్నాయి, దీనికి భాష్యాలు. నేను మొన్న చెప్పింది ఒకటి గురుగారు, మైనాకుడు అనేటటువంటి సందర్భం సుందరకాండలో ఆంజనేయ స్వామి ఈ విధంగా రామకార్యం కోసం సాగరోల్లంఘన చేస్తూ ఉన్నాడు. ఇక్ష్వాకు వంశీయులందరూ మనకు పూజ్యులు, అందువల్ల రామదూత అయినటువంటి హనుమంతుణ్ణి నువ్వు సేవించు అని చెప్పేసి సముద్రుడు మైనాకుడిని ఆదేశించినట్లుగా నేను చదివాను గురువుగారు. అదే నేను చెప్పి సముద్రుడు స్వయంగా ఇక్ష్వాకు వంశీయులు మనకు పూజ్యులు, ముఖ్యంగా రాముడు పూజ్యుడు, రామదూతే పూజ్యుడు అని చెబుతున్నటువంటి సందర్భంలో అలాంటి సముద్రుడు అనుగ్రహం నేను పొందాను అని నేను చెప్పడం ఏమిటి, విడ్డూరంగా ఉంది కదా అని నేను అన్నాను గురువు. అన్నప్పుడు కొంతమంది అన్నారు వాల్మీకి రామాయణంలో ఈ మైనాకుడు ఘట్టం లేదు అన్నారు. లేకపోవడం ఏంటి, సుందరకాండ పారాయణ చేసేవాళ్ళు మానేస్తున్నారా? ఒక్కటి తెలుసుకోవాలండి, ఇప్పుడు మనకు లభ్యమవుతున్న వాటిలో ఇది లేదు అది లేదు అంటాను మరకతే ఉన్నది. ఇక్కడ మనకి నచ్చనివి మృతకూలమైనవన్నీ లేవు అని తీసేస్తుంటే ఎక్కడికి వస్తాయి? ఆ మాట చెప్తే అది ఇక్కడ లేదు. అందుకే నేను వాద వివాదాల జోలికి ఎందుకు వెళ్ళానంటే వాళ్ళ సిద్ధాంతం నుంచి వాళ్ళు ఇష్టమంతా మారరు, నా సిద్ధాంతం నుంచి నేను మారను. ఎందుకంటే అభేద సిద్ధాంతం మనది, భేద సిద్ధాంతం వారిది. ఎంతసేపు దీన్ని ఖండిద్దామని ఉద్దేశంతో వాళ్ళు చూస్తారు. పోనీ ఖండన శాస్త్రబద్ధంగా జరుగుతుందా లేదు, దూషణాదులతోనే వెళ్ళిపోతున్నాయి. అందుకే మన విషయం ఏం చెప్పదలుచుకున్నది ఏంటంటే కించపరచద్దని చెప్పడం. ఎందుకంటే నేను ప్రవచనాలు ప్రారంభించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా శివుడు విష్ణువు సమబుద్ధితో ఉన్నాం. అసలు మన ప్రతిజ్ఞ అది. ప్రతిరోజు సంధ్యాకాలాల్లో యథాంతరం నపశ్యామి తథామే స్వస్తిరాయిషి అనుకుంటున్నటువంటి సంప్రదాయం మనది. వాళ్ళిద్దరి మధ్య ఎంతవరకు భేదం చూపించకుండా ఉంటానో అంతవరకు నా ఆయుష్కి స్వస్తి ఉండుగాక అని ఒట్టు పెట్టుకుంటున్నాం మనం. కనుక ఊహలో కూడా రాదు భేదభావం. అందుకే మనకు శివుడైనా విష్ణువైనా ఒకటే, నిత్యం వాళ్ళని కలిపి పూజించుకుంటూ సారగ్రామం వారు పుచ్చుకుంటూ ఉన్నాం అని ప్రవచనాలు ప్రారంభకాలం నుంచి శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ మంత్రమే చెప్తున్నాం. ఇదేదో నాతో మొదలవలేదు, నాతో యుద్ధం చేయడానికి, నాకంటే పూర్వీకులే చేశారు. మహానుభావుడైన తిక్కన గారే హరిహరాద్వైత ప్రస్తావన చేశాడు. అది ఆయన సిద్ధాంత ప్రతిపాదన కాదు, ఆయనకు దర్శనమైంది. ఇరువురు కలిసి దర్శనం ఇచ్చారని తిక్కన గారు ఉద్యోగ ప్రారంభంలో స్వయంగా రాసుకున్నారు. నాకు ఈ విధంగా దర్శనం ఇచ్చారు, వాళ్ళను ఉద్దేశించి భారతం వాళ్ళకి అంకితం చేస్తున్నానంటే శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ అని పలికేడి భక్తజనంబు వైదిక ధ్యాయతకిత్యమెచ్చు పరతత్వము గొలుతున్న అభిష్ట సిద్ధికిందని ప్రారంభించి భారతాన్ని అంకితం చేశాడు. ఇది ఆయన కల్పన చేయలేదుగా, ఆయన యొక్క అనుభవాన్ని ఆయన చక్కగా రాసుకున్నారు. కనుక వేదం హృదయమే ఒకటే పరమాత్మను ప్రతిపాదిస్తూ దాన్ని చెప్పిన వారి శంకరులు ఏకో దేవ కేశవోవా శివోవా అన్నారు ఇక్కడ. అందుకే వీటికి ఇంకొక అర్థం ఏంటంటే విశేషం, నామాలుగా చూసుకుంటున్నాం మనం. ఆ నామాలకు అర్థం తీస్తే ఇవన్నీ పరమాత్మ పర్యవసిస్తాయి. ఉదాహరణ విష్ణు అంటే సర్వవ్యాపక, అంటే శివ శుభంకర. ఎవరు కాదంటారు చెప్పండి? ఈ రెండు ఒకే పరమాత్మను అన్వయిస్తున్నాయి లేదా? గణపతి అనేకమునకు పతిగా ఉన్న ఏకం, ఇది పరమాత్మే వెళ్ళిపోతుంది. ఏ నామం తీసినా పరమాత్మగా అన్వయిస్తున్నది.
కానీ ఒకే పరమాత్మ యొక్క రెండు రకాల వ్యక్తీకరణలు. ఈ మాట కూడా మహాభారతం వ్యాసుడే సత్వమేకం ద్విధాకృతం అని చెప్పాడు. అటువంటిప్పుడు కించపరచడం అనేటువంటిది మన అనేది. మేము ఎక్కడ ద్వేషించాం అని ఒక వాదన నాకు వినిపిస్తుంది. రెండో మాటలోనే ద్వేషం కనబడుతుంది. రుద్రుడు విష్ణువు పాదజలాన్ని ఎత్తిన వేసుకోవడం వల్ల శివుడయ్యాడు అంటే అంతకు ముందుకు అమంగళుడు అని చెప్పాలని వాళ్ళ ఉద్దేశం. అది బాధాకరం కదా. అలాగే చిదంబర క్షేత్ర విషయంలో కూడాను లేనిపోని కల్పన స్పష్టంగా చిదంబరం నుంచి కనబడుతూ ఉంటే అసలు అన్ని విద్యలు నాట్యంతో సహా విష్ణువుకే తెలుసని, విష్ణువుకి తెలుసు అంటే మాకు సందేహం లేదని, సాక్షాత్ నారాయణుడు పరమాత్మ. అలాంటి దగ్గర శివుడు పార్వతి ఏదో వాళ్ళ మధ్య ఏదో పోటీ వచ్చిందని దానికి ఒక అనుగ్రహించమని అంటే ఈయన ఒక సభకు సృష్టించి ఇచ్చాడని ఇంత కట్టుకథ ఎలా కల్పన చేశారో తెలియదు. దాని ప్రమాణం ఇది. చిదంబరం ఎలా వచ్చిందో తెలుసు. ఆ చిదంబరం నటరాజు ఉన్నాడు, గోవిందరాజు ఉన్నాడు, రెండూ మనకు ప్రమాణమే. అందులో కావాలని శివుడిని కించపరిచినట్లు చెప్పడం ఎందుకు? అసలు పార్వతీ పరమేశ్వరుల మధ్య పోటీ రాలే. కాళీ అని ఒక శక్తి ఉంది, వాళ్ళ ఇరువురి మధ్య కాళీ పార్వతీదేవి ఒక శక్తి, ఆ రెంటి మధ్య ఒక పోటీ వచ్చిన మాట వేస్తామే. కానీ దాన్ని తీర్చడం కోసం విష్ణువుని శరణు వేడాడు, విష్ణువు పాదాల దగ్గర ఉన్నాడు, ఈ మాటలన్నీ అన్నారు. కానీ శివభక్తులు కించపడతారా లేదా? అయితే గోవిందరాజు నటరాజు ఒకటే. ఆయన నేను ధ్యానిస్తాడు, ఈయన నన్ను పూజిస్తాడలో మాకు సందేహం లేదు. అందుకే పురాణాలు చెప్పేటప్పుడు కొన్ని చోట్ల విష్ణువు పాదాలకు శివుడు పూజ చేయడం ఇవన్నీ కనబడుతుంది. అక్కడ మేము దాపరికల్లేకుండా చెప్తాం స్పష్టంగా. ఎందుకంటే విష్ణు పారమ్యం చెప్పే పురాణాలు ఉన్నాయి, శివపారమ్యం చెప్పే పురాణాలు ఉన్నాయి, శక్తి పారమ్యం ఇవన్నీ. ఎందుకంటే ఎవరికి ఏ దేవత నిష్ఠ ఉందో ఆ నిష్ఠ బలపడడానికి వ్యాస భగవానుడు ఆయా పురాణాలను ఏర్పరిచాడు. శాక్తేయ పురాణాలు ఆయన రాశాడు, శివపురాణాలు ఆయన రాశాడు. 18 పురాణాలు వ్యాసకృతములను ఒప్పుకుంటే ఇది మనం ఒప్పుకోవాల్సిందే కదా. రెండు రాశాడు ఆయన. ఇది నమ్మకండి అది నమ్మండి అని చెప్తాడా? ఎవరు దేనిలో ఉన్నారో ఆ నిష్ట బలపరచుకోండి. కానీ దాన్ని ప్రతికూలంగా మాట్లాడడం ఎందుకు? అవసరం లేదు కదా, స్పష్టంగా కనబడుతుంది. అయితే ఇలాగ లేనిపోయిన సముద్రుడికి మహాదేవుడిని తీసి చెప్పడం, నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అంతే. అంటే పరబ్రహ్మము నువ్వే వాయువ అంటే వాయువు అనే శబ్దం వచ్చిన చోటలో పరబ్రహ్మని చెప్తారా? పరబ్రహ్మ అనే చోటలో వాయువు అని చెప్తామా మనం? అదే కనుక రూఢి శబ్దంలో మనం తీసుకుంటాం. కావ్యంలో ఎక్కడో ఉన్న అన్వయాలు తీసుకొచ్చి ఇక్కడ చెప్పడానికి లేదు. ఇందాక తమరు అన్నట్లుగా సరే విష్ణువు యొక్క పాదోద్భవి అయిన గంగను తల మీద పెట్టుకున్న తర్వాత ఈయన మంగళుడు అయ్యాడు అనుకుందాం కలిసి. మరి మంగళుడు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ రుద్రుడికి అపూజ్యత్వం ఎందుకు వచ్చింది? అది కూడా కదా అక్కడ కనబడుతుంది. పైగా తత్పూర్వం శివశబ్దం లేదా? ఉదాహరణకి వాల్మీకి రామాయణంలోనే గంగా అవతరణకు పూర్వమే దేవతలు వెళ్ళినప్పుడు శివ అని సంబోధించిన విషయం కనబడుతుంది. కనుక శివరుద్ర కూడా ఒకే పరమాత్మ యొక్క పేర్లు అవి. అదే ఉంది కదా, రుద్ర శివ రెండు ఆయన యొక్క పేర్లే. ఎందుకు రుద్రుడికి రెండు విషయములు ఉన్నాయి, ఘోరాఘోర స్వరూపములు. ఘోరాఘోర రూపం లోకానుగ్రహం కోసమే చూపిస్తున్నాడు. తీవ్ర స్వభావం ఒకటి, సౌమ్య స్వభావం ఒకటి లోకంలో కనబడుతూ ఉంటుంది. అష్టమూర్తిగా శివుడిని వర్ణిస్తున్నారు, అష్టమూర్తులు కూడా ఉన్నారు. అయితే విష్ణుపాదోద్భవి గంగా అనడంలో మాకేం సందేహం లేదు, పురాణ ప్రమాణం స్వీకరిస్తాం. కానీ రామాయణంలో విష్ణుపాదోద్భవం లేదు. మీరు గమనిస్తే రామాయణంలో గంగాదేవి గౌరీదేవి మంతుని పుత్రికలు. దేవతలు గంగాదేవిని లోకతారణ కోసం మాకు అనుగ్రహించు అంటే దివి ఎందు పెడతాడు. అక్కడున్న గంగాదేవిని భగీరథుడు తపస్సుతో తీసుకొచ్చాడు. అక్కడ గగనం నుంచి దిగినటువంటి గంగని శివుడు శిరస్సు మీద పెట్టుకున్నాను మాత్రమే ఉంది. విష్ణుపాదోద్భవి అనే మాట లేదు, అనే మాట రామాయణం లేదు. రామాయణమే ప్రమాణం అయితే ఇది ప్రమాణం కాదు కదా. కానీ విష్ణుపాదోద్భవి గంగ ప్రమాణం అని నేను నమ్ముతా. ఎందుకంటే పురాణ ప్రమాణం ఉంది, భాగవతం మనకు ప్రమాణం ఉంది. ఈ కనుక అక్కడే చూపిస్తాం. పురాణ కథలు ఎలా చెప్తాయంటే విష్ణుపారమ్యం చెప్పే గ్రంథాల్లో విషయములన్నీ విష్ణువు యొక్క పరమార్థతత్వాన్ని చూపిస్తూ చెప్తాయి, మిగిలిన కొంచెం తగ్గిస్తాయి. శివప్రాధాన్య గ్రంథాల్లో శివపారమ్యం చెప్పే గ్రంథాలు అదే చేస్తారు. ఉదాహరణకు శివుడు అగ్నిలింగంగా ఆవిర్భవించగానే బ్రహ్మ విష్ణువులని తుది మొదలు తెలుసుకోలేరు అని మాట కనబడుతుంది. అక్కడ విష్ణువు తగ్గిపోయాడా? అది పట్టుకుని వాళ్ళు విష్ణువుని నింద చేస్తే. ఈ సమయంలో మీకు చిన్న విషయం చెప్పాలి, రెండు రకాల విషయాలు. ఒకసారి జరిగిన విషయం ఏంటంటే, నేను బృందావనం వెళ్ళాను. బృందావనంలో కృష్ణ పూజ జరుగుతుంది, తెర వేసి ఉంచారు. నేను ఎదురుగా నిలబడి ఉన్నాను, అందరూ ఉన్నారు. అందులో ఒక ఆయన నమ పార్వతీపతి హర హర మహాదేవ్ అన్నాడు. బృందావనంలో ఈ మాట వినడం ఏంటి అని నేను కురవాడుతున్నాను. అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కాశీ నుంచా అన్నాను. ఎందుకంటే కాశీ నామస్మరణ చేశాడు ఆయన. ఇక్కడ వాడిని అన్నాడు. మరి మీరు కృష్ణుడి దగ్గరుంటూ మహాదేవనామం ఎందుకు అన్నారు అన్నాను నేను. నువ్వు సౌత్ నుంచి వచ్చావా అని అడిగారు నన్ను. చాలా సిగ్గు వేసింది. ఎందుకలా అడిగారంటే అక్కడే ఈ ద్వేషాలు ఎక్కువ ఉంటాయి అన్న మాట అన్నాడు. నాకు చాలా బాధ కలిగింది. అదే విషయంలో ఆలోచించవలసిన అవసరమేమో అనిపించింది. నాకు ఎక్కడ కనబడలేదు, అక్కడ బృందావనంలో కానీ అయోధ్యలో కానీ ఎక్కడ కనబడలేదు, ఉత్తర భారతంలో కనబడలేదు. మరొకటి మీకు తెలిసి ఉంటుంది, రామభద్రాచార్యుల వారు చాలా పెద్దవారు, అందరికీ అయోధ్యలో చాలా ముఖ్యమైనటువంటి వారు.
ఆయన రామానుజ మతావలంబి. ఆ మహానుభావులు తులసి రామాయణాన్ని నిరంతర పారాయణ చేస్తారు. వాళ్ళు పీఠం పేరు తులసి పీఠం అని పెట్టారు. వాళ్ళు అంత చక్కగా అర్థం చేసుకుంటూ హాయిగా రామభక్తితో విష్ణు భక్తితో అమాయకుంటూ వాళ్ళ కారుణ్యాన్ని పొందుతున్నారు కదా. వాద వివాదాలు చేయడం ఎందుకు? వాదానికి సిద్ధం అంటే మేము మాత్రం సిద్ధంగా లేవు. ఎందుకంటే వాదనకు నియమాలు ఉంటాయి. ఇరువురు ఒకదాని ప్రమాణంగా భావిస్తే దాన్ని ఆధారం చేసుకుని చెప్పచ్చు. మేము ప్రమాణం అనుకున్నది వీరికి ప్రమాణం కాదు అన్న ఇంకా వాదన ఎక్కడుంది? చెప్పిన వాడు దూరాన్వయాలు చేస్తుంటే వాదన ఎక్కడుంది? ముఖ్యంగా మనం ఇప్పుడు కావలసినది సనాతన ధర్మంలో అన్ని శాఖలు కలిసి కట్టుకుంటారు, అందరూ క్షేమంగా ఉండాలి. వైష్ణవం వర్ధిల్లాలి, శైవం వర్ధిల్లాలి, వీటన్నిటిని గౌరవించే సమానత్వం వర్ధిల్లాలి. ఇది భావిస్తున్నాం. కనుక ఎవరి పద్ధతిలో వాళ్ళు ఉన్నా ఒకరినొకరు కించపరచొద్దని మాత్రం చెప్పడం మా ఉద్దేశం. ఎవరితో విద్వేషం మనకు లేదు అసలు. అంటే తమరు మాట్లాడుతూ జగద్గురు శబ్దంలో కూడా తమరు శంకరుల్ని మాత్రమే అన్నారు, రామానుజుల్ని అనలేదు అని వీళ్ళు అంటున్నారా? సరే, నేను ఆ కంటెస్ట్లో మాట్లాడిన విషయం జగద్గురు ఎందుకు వాడాను తర్వాత 2 వాక్యాల తర్వాత చూస్తే భగవద్ రామానుజులను చేతులు దోయిలించి మాట్లాడాను అని భగవత్ శబ్దం వాడాను. ఇంతవరకు నా ప్రవచన ప్రారంభ కాలం నుంచి ఇప్పటి వరకు భగవద్ రామానుజుల్ని సైద్ధాంతికంగా కానీ మరొక విషయంలో కానీ ఎప్పుడూ కించపరచలేదు. చేస్తే మహాపాపం కూడా. ఎందుకంటే వారిని నేను గురుస్థానాలను నమస్కారం చేసుకుంటున్నాను. జగద్గురువులే, వైష్ణవ జగద్గురువుగా నేను ఆయనకు నమస్కారం చేసుకుంటాను. కానీ వీళ్ళని నేను జగద్గురువులని చెప్పడం వాళ్ళ అభ్యంతరం పెడితే వాళ్ళని ఎందుకు జగద్గురువులు అన్నారో ఏ సందర్భంలో అన్నానో చెప్పాలి. నేను ఎందుకంటే అన్ని సంప్రదాయాల్ని ఏకం చేసేవాడే జగద్గురువు అవుతాడు అని చెప్తూ నేను జగద్గురువులు ఆదిశంకరాచార్యులు, రామకృష్ణ పరమహంస, వివేకానంద ప్రస్తావన చేశాను. ఎందుకు ఆ ప్రస్తావన చేశానంటే చూస్తున్న ప్రతివాడికి స్పష్టంగా తెలుస్తుంది. ఆ సంప్రదాయంలో ఉన్నవారు శివుడైనా కేశవుడైనా అమ్మవారైనా అంతా ఒకే పరతత్వం యొక్క స్వరూపాలైన భావంతో ఉంటారు. ఏకదేవత యందు ఇష్టదేవత యందు నిష్ట కలిగి ఉంటారు. అందరి దేవతలను ఆరాధిస్తారు. అటువంటిప్పుడు సమగ్ర హిందూ మతాన్ని కలిపి ఉంచారు కనుక వాళ్ళు జగద్గురువులు అంటాం. మీరు మరొకటి గమనించండి, జగత్ గురు మాట మాకు వచ్చేటప్పటికీ ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లో చూడండి తత్వశాస్త్రాన్ని ఎక్కువ గౌరవిస్తున్నారు. ఈ తత్వాన్ని చెప్పినటువంటి వారే తత్వం ఉంది కనుక హిందూ మతాన్ని గౌరవిస్తున్నారు. అంతే. వివేకానంద వెళ్ళిన తర్వాత ఆయన చెప్పింది ఏమిటి? తత్వమే చెప్పాడు. రమణ మహర్షి తత్వమే చెప్పారు. ఇప్పుడు ప్రపంచంలో గౌరవం పొందుతున్న చిన్మయ మిషను, రామకృష్ణ మిషను వీళ్ళందరూ ఆ తత్వమే ప్రతిపాదన చేశారు. కానీ శివుడు, విష్ణువు ఇవన్నీ చాలా క్రింది స్థాయి మాటలు. తత్వదృష్టి చాలా ప్రధానం. అదే రమణ మహర్షి మొదలైన వారు బోధించారు. ఆ తత్వదృష్టే ప్రధానంగా భావించే సంస్కారం అనుకున్నది. ఆ తత్వస్థాయికి వెళ్ళేటప్పటికల్లా ఇవేమి మిగలవు. ఇవి సగుణ బ్రహ్మ ఉపాసనలు. ఈ సగుణ బ్రహ్మ ఉపాసన జరిగిన తర్వాత సర్వవ్యాపకమైనది ఒకటే పరమాత్మ అనే భావంలోకి వెళ్ళి మన అన్నిటిని పొదుపుకోవలసినటువంటి విశాల దృక్పథం రావాలి అక్కడ. అటువంటి స్థితికి మనం వెళ్ళగలగాలి. అందుకే శివుడైనా విష్ణువైనా అమ్మవారైనా అంతా ఒకే పరతత్వం అనే భావన ఉగ్గుపాలతో నుంచి నేర్చుకునేవాళ్ళం మేము. ఇది తప్ప మిగిలినవి కావు. మిగిలిన వాళ్ళందరూ కింద స్థాయి వాళ్ళందరూ వాళ్ళు ఉగ్గుపాలతో నేర్చుకున్నారు. మాకు వాళ్ళకి వాదన ఎలా కుదురుతుంది? వాళ్ళు ఇది అంగీకరించారు, మేము అది అంగీకరించాం. ఇది ఇలాగే ఉంటుంది. కనుక వివాదం లేకుండా వెళ్ళిపోతే సరిపోతుంది. ఇక శాస్త్రరీత్యా కూర్చుని ఇదా అదా అని మాట్లాడాలంటే ఇది వేదిక కాదు. ఆ మహాపండితులు ఉన్నారు, ఆ వాక్యాలతో వాళ్ళు వెళ్తారు. అది సామాన్యులకు వాటి అవసరమే లేదు, తెలుసుకోవాల్సింది. చాలా బాగా ఈ చిట్ట చివరి దీంట్లో మాత్రం గురువు గారు ఈ చర్చలు పండితులు చేస్తే బాగుంటుంది కదా. ఇప్పుడు తమరు పండితులు ఈ విధంగా చక్కగా పాండిత్యం ఉన్నవారు చర్చించడం వరకు బాగుంటుంది. కానీ ఈ వివాదాన్ని ఎవరు పడితే వాళ్ళు స్వీకరించి వాళ్లకు తోచింది వాళ్ళు చెప్పడం ద్వారా వైషమ్యాలు పెరుగుతున్నాయి తప్ప తగ్గటం లేదు అని వైష్ణవ పండితులు కూడా నాతో చెప్పడం జరిగింది. అవునండి. సాధారణంగా 2 పండితులు, వైష్ణవ పండితుడు లేకపోతే స్మార్త పండితుడు కూర్చున్నప్పుడు గౌరవప్రదంగా వాళ్ళు చర్చించుకుంటారు, బాగానే ఉంటుంది. కానీ పాండిత్యం లేని మామూలు వ్యక్తులు వాళ్ళు సగం సగం విని ఈ విధంగా వాళ్ళకి ఒకటి విని ఇంకోటి అర్థమై ఇంకోటి చెప్పడం, ఈ విధంగా ఉన్నటువంటి వాళ్ళు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వ్యాపించి మాట్లాడడం వల్ల విద్వేషాలు బాగా వ్యాపిస్తున్నాయి కదా. ఇది అనవసరమైన విషయం. దీనివల్ల సనాతన ధర్మానికి సంపూర్ణంగా దెబ్బతగిలే ప్రమాదం ఉంది. పూర్వం ఒక మాట్లాడాలంటే ఒక అర్హత ఉండేది. దాని వెనకాల ప్రమాణంగా పెద్దవాళ్ళు నిర్దేశించిన వాడే మాట్లాడేవాడు. సరిగ్గా అధ్యయనం చేయాలి, సంప్రదాయబద్ధమైన అధ్యయనం ఉండాలి, దాని విధంగా అనుష్ఠానం ఉండాలి. ఈ రెండూ ఉంటూ సంప్రదాయబద్ధంగా వెళ్ళాలి. ఇప్పుడు పండితుల చర్చ కూడా ఇంకా అవసరం లేదు. చర్చలన్నీ జరిగిపోయాయి.
ఉదాహరణకి అద్వైతాన్ని విమర్శించే ద్వైతులు వాళ్ళు చర్చలు చేశారు, వీళ్ళు కొన్ని గ్రంథాలు రాశారు, వాళ్ళు కొన్ని గ్రంథాలు రాశారు, వీళ్ళు శతదూషణి అంటే వాళ్ళు శతభూషణి అని రాశారు. అవన్నీ అయిపోయి ఇంకా పండిత చర్చలు కూడా అవసరం లేదు, అవన్నీ ఏవేవి చేయాలో అన్నీ అయిపోయారు. ఇప్పుడు ఒక్కటే ఎవరి దారిని వాళ్ళు ఉంటూ ఇంకో దాన్ని గౌరవించితే హాయిగా ఉంటుంది, ఒక్కటే జరగాలి. పండిత చర్చలు కూడా అవసరం లేదు. ఇప్పుడు ఒకటి గమనించాలి. మొన్న ఒక ఆయన గొప్ప మాట అన్నాడు, నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. శివుడు గొప్ప విష్ణువు గొప్ప అని అడిగితే వీళ్ళిద్దరికంటే అన్ని మతస్థులు వాళ్ళ దేవుళ్ళు గొప్ప అన్నాడు. నేను కళ్ళు బయలుకమే నాకు, ఏంటి ఇలా అంటున్నావు? పైగా అతను పరమ హిందువు ఆస్తికుడు. ఎందుకన్నామంటే వీళ్ళిద్దరినీ విధ్వంసం చేసిన వాడు ఇంకో గొప్పవాడే కదా అన్న మాట అన్నాడు. అది ఆర్తితో అన్నాడు, ఆవేదనతో అన్నాడు. అంతేగాని మన తక్కువ ఉద్దేశం కాదు, ఆవేదన అర్థం చేసుకోగలగాలి. ఎందుకంటే శత్రువు వీళ్ళిద్దరి మీద గురిపెట్టున్నాడు. వాళ్ళు వైష్ణవాలయాలు ధ్వంసం చేశారు, శివాలయాలు ధ్వంసం చేశారు, మొత్తం దెబ్బ కొడుతున్నారు. చూడండి, ఇవన్నీ కలిసి మనది ఒకదాన్ని ఒకటి కాదనడం ఎందుకు? ఇక విద్వేషాలు ఏవేవి ఉన్నాయి ఉదాహరణలు చూపించండి అంటే అవన్నీ చూపిస్తూ ఎప్పుడో జరిగిన ఫోటోలు తీసి తిరుగుతామా? ఎవడైనా శివనంది చేసిన వాడు ఉంటే మరొకసారను అని మైకి పెడతామా? లేదు కదా. అవేం చాటింపు చేస్తామా? ఇదిగో వీడిలో విద్వేషం చూపించాడు ఆయన ప్రెస్ మీట్ పెడతామా? కనుక ఏది రుజువులు చూపించారంటే ఎక్కడ చూపిస్తాం? ఎన్నో వినికిడి ద్వారా మనకు మీరు కర్ణాకర్ణిగా విన్నారు, నేను కర్ణాకర్ణిగా విన్నాను. ఎన్ని చోట్ల జరిగే శివుని క్షుద్రదేవి మరణం ఇలాంటివన్నీ ప్రమాణాలతో సహా ఉన్నాయి. అసలు శివపంచాక్షరి మంత్రమే కాదని ఇలాంటి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. శివపంచాక్షరి దీక్ష తీసుకుని దానికి చెప్పిన శాస్త్ర విధానాలతో అనుష్ఠానం చేసిన వాళ్ళు మనసు నొచ్చుకోదా? అమాయకులైన వాళ్ళలో లేని పని అయోమయాలు సృష్టించినట్లు కదా. ఇలాంటి వస్తున్నాయని చెప్పి చరిత్రలో మంచివాళ్ళు కొంతమంది మహాత్ములు తయారై ఏకత్వాన్ని సిద్ధం చేసి పెట్టేశారు. దాన్ని మనం అనుసరిస్తూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు కొత్తగా మనం ఏమీ చేయక్కర్లేదు. ఇవాళ వాదించడానికి నేను కొత్తగా వెళ్ళక్కర్లేదు. ఈ మాటలేవి నాతో పుట్టలేదు. రామేశ్వరం నేను పుట్టించానా? వాళ్ళు పుట్టించలేదు. కనుక ఎవరి నమ్మకం వాళ్ళది. రాముడు ప్రతిష్ఠ చేయడం వాడు అనుకుంటే వెళ్ళొద్దు. ఇదే సమయంలో ఇంకో మంచి నాకు ఎవరి కీర్తన పంపారండి. అదే హనుమాచార్య వారి కీర్తన. అది బాగుంది. అంటే రాముడు శివుడిని పూజించడం ఏంటి, ఆయనకి బ్రహ్మహత్యా పాతకం ఏమిటి, ఇది ఎలాగా పొసగుతుంది? ఎందుకంటే తండ్రిని తల్లిని తాతల్ని సంహరించి పర్వాలేదని మాట కృష్ణుడు చెప్తే అర్జునుడు సంహరించాడు. ఆయనకు అప్పుడు పాతకం లేదు కదా. అబద్ధమడి పర్వాలేదని ధర్మరాజుని ప్రేరేపించినప్పుడు పాతకం లేదు కదా. అటువంటిప్పుడు రాముడికి పాతకం ఏంటి? ఇది పుక్కటి పురాణములు అని మంచి కీర్తన రాశాడు. చాలా బాగుంది. రాముడు బ్రహ్మహత్య పాతకం పోగొట్టుకోవడానికే చేశాడని మనం అనలేదు కదా. వెళ్ళే ముందు శివ పూజ చేశాడు అనే చెప్పారు. బ్రహ్మహత్య పాతకం పోగొట్టుకోవడానికని పురాణాలు ఎక్కడో కొన్ని పురాణాలు ఉండవచ్చు, దాని కొంత ప్రమాణంగా చెప్పవచ్చు. కానీ ప్రసిద్ధిగా కనబడుతున్న శివపురాణంలో కానీ, అధ్యాత్మ రామాయణంలో కానీ, తులసి రామాయణంలో కానీ, స్కంద పురాణ మహేశ్వర ఖండంలో కానీ ఆ మాట లేదు కదా. బ్రహ్మహత్యా పాతకం వృత్తికి చేశాడని చెప్పడానికి లేదు. ఇదే ఉంది. దాన్ని ఈయన ఆక్షేపణ చేస్తూ హనుమాచార్య కీర్తన రచించారు. దాన్ని ఏమంటారని వీరు అన్నారు. మాకు హనుమాచార్యులు పూజ్యులే. హనుమాచార్య కీర్తన మీద పరిశోధన చేసి సంవత్సర కాలం నేను ప్రవచనం చేశాను. సంవత్సర కాలం అన్నమయ్య కీర్తనలంటే వ్యాఖ్యానించాను. దానిలో పరమ పూజ్యులే. అయితే ఇదే సమయంలో హనుమాచార్యులు కూడా ఇలాంటి మాట వినుంటారు. ఆయన ఈ సంప్రదాయానికి చెందినవాడేగా, అందుకోసం ఆయన కీర్తన రచించి ఉండొచ్చు. అంత మాత్రం చేత ఆయన రచించాడు కనుక రామేశ్వరం ప్రమాణం కదా మేమానం. ఆ మాటకు వస్తే ఇదే విషయంలో మరొక మాట చెప్తున్నాను. హనుమాచార్య కీర్తన శంకరాచార్యులని ఎద్దేవా చేస్తే కీర్తన ఉంది. అందులో ఒకటి శంకురాచార్యుల వారిని మాటను కూడా వెక్కిరిస్తూ ప్రయోగించాడు ఆయన. అన్నమాచార్య ఆయన కూడా రాశారు. ఆ కీర్తన ఉంది. ఇది వాళ్ళు చూపిస్తే అది చూపిస్తాం. అంటే ఇది అన్నమాచార్యులే వ్రాసి ఉంటారా లేకపోతే ఎవరైనా వ్రాసి? అలా ఇంకా చెప్పడానికి లేదు రండి. అది రాసి పెట్టారా అంటే మనకు నచ్చలేదు కనుక అన్నమాచార్య రాయలేదు. అన్నమాచార్య మీద ఇష్టం వదులుకోలేము. ఆయన శంకరాచార్యులు అన్నారంటే ఒప్పుకోలేము. కనుక అది ఆయన రాయలేదు అని నేను అలా సర్ది చెప్పను. అది రాసినంత మాత్రం అన్నమాచార్య మీద గౌరవం ఏం పోదు. అన్నమాచార్య కీర్తనల్లో ఉన్నటువంటి అపారమైనటువంటి ఆ సాహిత్య సంపద, భక్తి సంపద, ఆ సంప్రదాయం నేను గౌరవిస్తాను. ప్రతి కీర్తని ప్రేమిస్తాను. ఆయన అంటే 2 చేతులు దోయిలిస్తాను. ఇప్పుడు వీరందరినీ కూడా అంతే. ఎందుకంటే స్వామీజీని పీఠాధీశులను ఎదుర్కొనేటటువంటి వాడిని కాను నేను. వారి మర్యాద వాళ్ళది. ప్రవచనకర్త స్థాయి వాళ్ళకంటే క్రిందిదే. అది నాకు తెలుసు. అందుకే పీఠాధిపతులతో స్వామీజీలతో నేనేమి అన్నాను. మాటకి ఎంత అవసరమో అంతే చెప్తున్నాను. అంశం మీద అంశం మీదే యతి నింద చేసే ఉద్దేశం లేదు. తర్వాత ఏం చేశారంటే నేను చెప్పిన తర్వాత ఈ ఛానల్స్ వాళ్ళు కొంతమంది వాళ్ళు అత్యంత ఉత్సాహంతో వారి పెద్దవారి ఫోటోలు పెట్టి నాది కలిపి ఇవన్నీ చేశారు. కానీ నా ఉద్దేశంలో వారి పేరు కూడా నేను అక్కడ చెప్పలేదు. కానీ వారి పట్ల నాకు అపార గౌరవం ఉంది. ఎందుకంటే మరోసారి అవతరించిన రామానుజాచార్యుల వారిని నేను భావన చేస్తాను వాళ్ళని. ఎందుకంటే ఆ రామానుజుల పట్ల వాళ్ళకు ఆయనకున్న భక్తి కానీ, ఆయనకు అద్భుతమైనటువంటి ప్రపంచ ప్రసిద్ధి చెందిన విగ్రహ ప్రతిష్టాపన చేయడం, నిబద్ధత, ఆ విష్ణు భక్తి, సన్యాసం, వాటికి మాత్రం ఎప్పుడూ నమస్కారం చేస్తాం. శివుని యందు కించిత్ దృష్టి ఎంత తెలివిగా తప్పించుకుంటూ ద్వేషం లేదని వాళ్ళు సమర్థించుకున్నా
వ్యక్తమవుతుంది కనుక దానివల్ల వారు మారాలని నేను అనట్లేదు. వాళ్ళు మారద్దు, వాళ్ళు అలాగే ఉండనివ్వండి, వాళ్ళు అలాగే ఉంటారు. వారి వల్ల సామాన్యులైన హిందువుల్లో అయోమయం రాకూడదనే ఉద్దేశంతో నేను చెప్పడం జరిగింది. కానీ వారి పట్ల, వారి మతం పట్ల, వారి భక్తి పట్ల నాకు అపారమైనట్టు గౌరవం. మునిపే చెప్పినట్లు మన సిద్ధాంతంలో అభేదం ఉంది కనుక అభేదమే ప్రతిపాదన చేస్తున్నాం. ఈ మార్గానికి నేను ఆద్యుణ్ణి కాను, నాకు పూర్వీకులు ఎందరెందరో దీనికి ఆద్యులు. ఈ విషయంలో నాకు మళ్ళీ అపయ దీక్షితుల వారు గుర్తొస్తారు. ఆయన గొప్ప పని చేశారు. ఎన్నో గొప్ప గొప్ప గ్రంథాలు, అసలు 104 గ్రంథాలు రచించిన మహానుభావుడైన. అటువంటి ఆయన ఒక మాట అంటారు గ్రంథరచనలో, నాకు శివుడి మీద విష్ణువు మీద భేదం లేదు, కానీ ఈ గ్రంథంలో నేను శివతత్వాన్ని ఎందుకు ప్రతిపాదన చేస్తున్నానంటే ఈశునిపై గాఢద్వేషం కలిగినటువంటి వారు ఉన్నారు కనుక అది తొలగించడం కోసం రాస్తున్నాను. ఈ రాసే క్రమంలో నేను విష్ణువుని ఏమైనా కించపరిచితే నా శిరస్సు శతధా ముక్కలగుగాక అని రాశాడు. అదే మాట మేము ఉన్నాం. మరి మనసులో కూడా భేదం లేదు మాకు. అందుకే నేను ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. నాది వినే అలవాటు ఉన్నవాళ్ళు ఏదో వివాదాల కోసం 1-2 ముక్కలు బయటికి లాగి దాన్నే పట్టి గోల చేసే వాళ్ళను పక్కన పెడితే నా ప్రవచనాలు వినే అలవాటు ఉన్న వాళ్ళందరూ రామభక్తులుగా, కృష్ణ భక్తులుగా మారినవారే. పైగా రామకృష్ణను ఉపాసించేవాడిని నేను. అందుకే కృష్ణతత్వాన్ని ఎవడైనా కృష్ణుడి మీద ఒక్క పల్లెత్తు మాట అన్నా వాళ్ళని ఎదుర్కొని యుద్ధం చేసిన వాడిని నేను, కృష్ణతత్వ ప్రతిపాదన. కానీ రాముడు సాక్షాత్ నారాయణుడు అనే భావనతోనే రామాయణం చెప్తాను నేను. రాముడు మానవుడు అనే భావన ఎక్కడా చెప్పను. మానవుడిగా అధ్యాత్మ రామాయణం స్పష్టం చేశాడు. వాల్మీకి రామాయణం కావ్యం, కావ్యంలో వ్యంగ్యం ఉంటుంది, ధ్వని ఉంటుంది. రామాయణ కావ్యంలో ధ్వని ఏమిటంటే రాముడు విష్ణు అనే ధ్వని. అది రుజువు చేయడానికే నేను రామాయణం చెప్పేటప్పుడు రాముడు కేవలం మానవుడు, ఆదర్శ పురుషుడు అనే మాట ఒప్పుకుంటూనే ఎంత ఆదర్శపురుషుడు అంత ఆరాధ్యదేవమని ఆ నారాయణ తత్వాన్ని చెప్తూ, ఎందుకంటే నేను రామోపాసకండి, నా గురువులు నాకు రామతత్వాన్ని, రామమంత్రం ఉపదేశించారు. మా సంప్రదాయంలో రామకృష్ణ నృసింహ అది విష్ణు ఉపాసన ఉంది. మీకు తెలియందే ఉంది, పంచాయతనం చేసుకుంటాం, అందరినీ ఆరాధిస్తాం, మన సంప్రదాయం అది. అంటే ఈ పంచాయతనాలను కొంతమంది తప్పుపడుతున్నారండి. ఈ పంచాయతనం అనేది సరైనది కాదు, ఇది శంకరులు చెప్పారని కొంతమంది, శంకరులు చెప్పలేదని కొంతమంది. దీన్ని కొంచెం అవమానకరంగా మాట్లాడే వాళ్ళు తయారవుతున్నారు. ఇది ఒక కిచిడీ లాంటిది. అంటే ఈ రాజకీయాల్లో సంకీర్ణ ప్రభుత్వాలని కిచిడీ సర్కార్ అంటూ ఉంటారు. అంటే బలహీనమైనటువంటి సంకీర్ణ ప్రభుత్వాన్ని. అదే పదం ఇక్కడ కూడా వాడుతూ గురువు గారు ఈ పంచాయతన పూజను కొంతమంది విమర్శించడం జరుగుతుంది. ఇది తత్వదృష్టి లేకపోవడం వల్ల ఏర్పడుతుందండి. తత్వదృష్టి వేరు, ఏదో ఒక నామం ఒక రూపం పట్టుకుని ఇదే పరమార్థం అనుకోవడం వేరు. అందుకే నేను సాధారణ ప్రవచనాలు చెప్తాను, నామరూపాలతో ఆగిపోతే మతం, వాడు అర్థం చేసుకుంటే తత్వం అని ఒక మాట చెప్తుంటాను. తత్వదృష్టి తెలిస్తే ఇందులో ఏకీభావం కనబడుతుంది. ఇది సంకీర్ణం కాదు, సమన్వయం, ఏకత్వం. ఎందుకంటే వైదిక మతం ఇది, వేదాన్ని అనుసరించి వచ్చినటువంటి మతంలో శ్రౌతం స్మార్తం అని 2 ఉన్నాయి. మీకు తెలియదే ఉంది. శృతి స్మృతుల్ని ప్రమాణంగా భావిస్తే శ్రౌత స్మార్తములు, ఆగమ ప్రమాణాలుగా భావిస్తే వైష్ణవ శైవాది మతములు, అన్నీ కలిపి హిందూ మతం. అది మాత్రం తెలుసుకోవాలి. ఇందులో శ్రౌత స్మార్తాది విధానాల్లో పంచాయతన పూజ అనేది అర్చావిధి. ఇది ఆదిశంకరులు స్థాపించారని మేము అనట్లేదు. ఆదిశంకరుల తర్వాత ఇంకా వ్యాప్తి చెందింది అని చెప్పుకోవాలి. ఇది నిజంగా ఎవరైనా స్థాపించారంటే వేదమే స్థాపించింది. వేదంలో రుద్రోపాసన ఉంది, శివోపాసన ఉంది, సూర్యోపాసన ఉంది, శక్తి ఉపాసన ఉంది, గాణపత్యం కూడా ఉంది. వీటిని ఆధారం చేసుకుని వచ్చే అది గమనించిన వారు ఆదిశంకరులు. ఆదిశంకరులు చాలామంది అద్వైత మత ప్రతిష్టాపకులు అని పక్కన పెడతారు, కానీ సమగ్ర వైదిక ధర్మ ప్రతిష్టాపకుడు ఆయన వచ్చాకే మళ్ళీ వైష్ణవ శైవాదులన్నీ కూడా రాగలిగాయి. లేకపోతే మొత్తం నాస్తికల్లోనూ అవైదిక మతాల్లోనూ చార్వాక మతాలను కొట్టుకుపోయేవి. ఇది వారు అంగీకరిస్తారు, ఎవరైనా అంగీకరిస్తారు. ఎందుకంటే వారు ఏదో ఒకటి పరదైవను ప్రతిపాదన చేయలేదు. ఆ మాటకు వస్తే వారి భాష్య గ్రంథాల్లో వైష్ణవ శబ్దం అద్భుతంగా ప్రయోగించారు. పరమాత్మని అర్థంలో, పరమపదం అనే అర్థంలో భగవద్గీత భాష్యంలో కూడా వ్రాశారు ఆయన. అందుకే ఆ సంప్రదాయంలో ఉన్నటువంటి వారు విష్ణు భక్తులు తరించిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి నారాయణ తీర్థులు గొప్ప కృష్ణ భక్తులు, త్యాగరాజ స్వామి వారు గొప్ప రామ్మోహన్ తెలుసు, వారు ఆ సంప్రదాయం నుంచి వచ్చినటువంటి వారే కదా అని మహానుభావులు వాళ్ళందరూ ఆ విధంగా ప్రతిపాదన చేశారు. అభేద భావంతోనే వాళ్ళు ఉన్నారు. యతులు సిద్ధపురుషులు ఎందరెందరో కంచి పరమాచార్య వారు ఈ రామేశ్వరం విషయంలో ఏమైనా వారు ఒక మాట అన్నారు, మామూలు పురాణం అంటే స్థల పురాణాలే గొప్ప ప్రాధాన్యం అని చెప్పారు కనుక వారికి దీనికి ప్రతిపత్తి లేదు. అంతే, వారిని కూడా వారు అంగీకరించారు. ఇప్పుడు మీరు చెప్తున్న ఎవరైతే మన మీద వాదిస్తున్నారో వారు కంచి పరమాచార్యను కూడా అంగీకరించారు. ఎందుకంటే వారికి అనుకూలమైనటువంటి సిద్ధాంతంలో లేదు. అంటే కంచి పరమాచార్య వారు ఈ సమకాలీన ప్రపంచంలో నిజంగా హిందూ ధర్మం లోపల ఉన్నటువంటి అన్ని మతాలని ఒక్కటిగా ఉంచాలి అని తపన పడినవారు.
వారు తర్వాత వారు అందరూ అదే చేస్తున్నారు కదా. వారి పరంపరలో ఇప్పుడు మన శంకర విజయ స్వామి వారు అదే చేస్తున్నారు. శంకర పీఠాలు ఎప్పుడు అదే పనిచేస్తాయి. వారి వద్ద నేను గమనించేందుకు కూడా గురుగారు, మామూలుగా స్మార్తుల్లో వేద పండితులు ఉండడం ఎంత సహజమో వైష్ణవుల్లోనూ మాధ్వుల్లోనూ కూడా ఉంటారు. వాళ్లకు ప్రత్యేకమైన గౌరవం ఇవ్వడం కూడా గమనించాలి. అవునండి. ఇంకొకటి విషయం కూడా చెప్తున్నా, పరమాచార్య గురించి ప్రస్తావన వచ్చింది. పరమాచార్య మతం కొత్త మతం కాదు, అది కూడా సనాతన ధర్మమే, వేద ధర్మమే. కనుక ఆదిశంకరులు కూడా సనాతన ధర్మాలకు భాగం కాదు, సంపూర్ణ సనాతన ధర్మం. ఆ పరంపరలో వచ్చినటువంటి వారు. ఇప్పుడు అద్వైతము ద్వైతం విశిష్టాతం పండితులు కలుగుతాం. జీవేశ్వర భేదం, ఈ జీవేశ్వర భేదం, అందులో ఎన్ని పదాలు, భేదాభేదం, అచింత్య అభేదాభేదం, ఇలాంటి శబ్దాలు చాలా చాలా గందరగోళాలు ఉన్నాయి. శాస్త్ర పరిభాషలు ఇందాక చెప్పినట్టు ఆ గొడవలు మనకొద్దు, ఆ చర్చలు వద్దు. ద్వైతం గొప్పది, అద్వైతం గొప్పది, మనం పక్కన వదిలేద్దాం. సిద్ధాంత రీత్యా అద్వైతం గొప్పదైనా సాధన రీత్యా అద్వైతమే ఉంటుంది. సగుణ బ్రహ్మోపాసనయే ప్రధానం. సగుణ బ్రహ్మోపాసన ప్రక్రియలో శైవ వైష్ణవాదులన్నీ సమమే. ఈ తత్వదృష్టి కలిగి ఉన్న ఎవరైనా అంగీకరిస్తారు. మీరు అన్నట్టు అనేక మంది వైష్ణవ పండితులు నాకు మిత్రులు ఉన్నారు, పెద్దలు, పండితులతో స్నేహం ఉంది నాకు. వారు ఈ భావాన్ని అంగీకరిస్తారు. ఎందుకంటే మొత్తం ఛాందసంతో బిగుసుకుపోయి మాట్లాడడం వేరు. మన మతాన్ని అనుష్ఠిస్తూ విశాల హృదయంతో ఆలోచిస్తే ఎవరైనా దీన్ని అంగీకరిస్తారు. అందుకే మనం వైష్ణవుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి నమస్కారం చేసుకుంటాం. వాళ్ళు మేము శివ పూజ చేయమంటే అక్కర్లేదని మీరు ఇలాగే చేసుకోండి అని చెప్తాను. ఎందుకంటే వాళ్ళని కన్ఫ్యూజ్ చేయకూడదు. నబుద్ధి భేదం జనయ్య. అంటే చాలామంది అంటున్నారు, పరమాచార్యుల గురించి చెప్తున్నాను. పరమాచార్యులు ఒకసారి మాట్లాడుతూ ఉంటే అనేక మంది స్ఫూర్తి పొందారు. మరో రోజు ఒక ఆయన వచ్చి నమస్కారం చేశాడు విభూతి పెట్టుకుని. అన్ని వేల మంది ఆయన చూశాడు. నువ్వు 2 రోజుల క్రితం వచ్చినప్పుడు ఊర్ధ్వపుండ్రములు ధరించి కనబడ్డావు, ఇవాళ ఎందుకు ఇలా వచ్చాను? నేను మీ దాంతో ఇన్స్పైర్ అయిపోయానండి, అందుకే ఇలా వచ్చానంటే. ఇన్స్పైర్ అయితే సత్యం తెలుసుకోగలని నీ ధర్మాన్ని వదిలిపెట్టి పెట్టమన్నానా? నువ్వు అదే ధరించి రావాలి, నువ్వు అలాగే ఉండాలని చెప్పారు. అది పరమాచార్యుల వారు. ఆ సంప్రదాయమే శృంగేరి, కంచి అని అవే పాటిస్తాయి. వాళ్ళని ఇది వచ్చి పూసుకోండి అని చెప్తామా మనం? ఎందుకంటే నన్ను ఒక ప్రశ్న వేశాడు, మీరు ఇంత అభేదం అని చెప్తున్నారు కదా, మీరు భస్మధారణ ఇలా చేసే బదులు నిలువబెట్టి పెట్టుకోవచ్చు కదా, శైవ చిహ్నం ఎందుకు ధరించారన్నారు. ఇది కూడా అందరికీ స్పష్టం అవ్వాలని మీ మాధ్యమం ద్వారా చెప్తున్నాను. ఇది చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఊర్ధ్వపుండ్ర ధారణ అనేటువంటిది ఆగమాలు చెప్పాయి. పాంచరాత్రాగమంలో ఒక విధంగా ఊర్ధ్వపుండ్ర ఉంటుంది, వైఖానసంలో మరొక రకంగా ఉంటుంది. ఈ 2 దానిలో ఉన్నాయి. ఇక భస్మధారణ అనేది శైవం కాదు, అది వైదికం. వేదంలో నిత్యాగ్నిహోత్రం ఉంటుంది కదా, నిత్యాగ్నిహోత్రం అవగానే మిగిలేది చివరికి ఆ భస్మధారణ చేస్తారు. చేసినప్పుడు ఏది ఏ ప్రమాణంతో చేస్తారని యజుర్వేదీయమైనటువంటి జాబాల ఉపనిషత్తు చెప్తుంది. ఉపనిషత్ ప్రమాణం స్వీకరించాం కనుక దాని ప్రకారంగా ఏ రేఖలో ఎవరు ఉంటారు, బ్రహ్మ విష్ణురుద్రుడికి ప్రమాణం అని చెప్తూ భస్మధారణ అనేది అలా వచ్చింది. ఆగమతం లేదు. కానీ భస్మధారణ శైవం కాదు కనుక మేము శైవ చిహ్నం ధరించట్లేదు, వైదిక చిహ్నం ధరిస్తున్నాం. భస్మధారణ గురించి ఎంత చెప్పిందో వైదికం, గోపీచందన ధారణ కూడా అలాగే చెప్పింది. గోపీచందన ధారణ అంటే అది విష్ణువు ఇది శివుడని కాదు, 2 పరతత్వమే. లేదా విష్ణువు శివుడు అనుకున్న తప్పు లేదు, శైవం దాన్ని స్వీకరించింది. అందుకని శైవ చిహ్నం కాదు. అందుకే మీరు ఎందుకు అలా ధరించారని దానికంటే వాళ్ళే ఆ వైష్ణవుని ఒక శాఖ వాళ్ళు అలా ధరిస్తారు, ఒక శాఖ వాళ్ళు ఇలా ధరిస్తారు. మీరు ఎందుకు అలా ధరించారు ఒకరినొకరు అనుకోరు కా. అవి గొప్పవే, వాళ్ళు అలాగే ధరించారు, వీళ్ళు ఇలాగే ధరించారు, వీళ్ళు ఇలాగే ధరించారు. కానీ దీన్ని శైవం అనకూడదు కనుక మనం శైవులం కాం, వైష్ణవులం కాం. కానీ మేము శైవులం వైష్ణవులం కూడా. భేద దృష్టి లేనటువంటి శంకరులు కృష్ణుడి వర్ణన చేస్తూ శైవం కేవల శాంతం పరమత గోవిందం పరమానందం అన్నారు. అక్కడ శైవ శబ్దానికి అర్థం ఏంటి? శివం అంటే శుభం, శుభస్వరూపుడైన కృష్ణుడికి నమస్కారము అని అర్థంలో రాశారు. అలాగే వైష్ణవం అంటే సర్వవ్యాపకమైన పరమాత్మ ఒకడే ఉద్దేశంలో వైష్ణవ శబ్దాన్ని కూడా వాడారైన. అంత ఉదాత్తమైన అర్థాలు పట్టుకున్నాయి. కనుక మనం సాధనా క్రమంలో ఏదున్నా పరమార్థంలో అదని తెలుసుకొని ఏకీకృతం కావలసిన పరిస్థితి ఉంది. అలా ఏకం చేసిన వాళ్ళే జగత్తులో అందరి చేత మన్నింపబడ్డారు ఉద్దేశంతో నేను మాట్లాడాను. మన వివేకానందుని శిరస్సు పెట్టుకున్నాం, హిందూ ధర్మాన్ని రక్షించారు. రామకృష్ణ పరమహంసని తలంచుకోగానే 2 చేతులు దోయిలిస్తామంటే వాళ్ళలో ఎక్కడైనా భేదాలు కనబడుతున్నాయా? ఉదాత్త పురుషుల్లో ఇలాంటి భేదాలు ఉండవు. అది చెప్పడమే నా యొక్క ఉద్దేశం. తులసీదాస్ గారు సిద్ధ పురుషులు, రామసాక్షాత్కారం పొందినవారు. ఆ మాట అంటే దానికి ప్రమాణం ఏమిటైనా మహాభాగవతుని నిందించడానికి కూడా సిద్ధపడిపోయారు కొంతమంది. ఆయన చరిత్ర తెలియదా? చదివారా ఎప్పుడైనా? అందుకే మాధ్యమం చేతిలో ఉంది కదా అని, వత్తాసుని వెనకాల 4 ఉన్నారు కదా అని ప్రధాని వివాదం చేస్తూ ఉంటే అది క్షేమం కాదు, ధర్మానికి క్షేమం కాదు. అది తెలుసుకోవాలి. మా దృష్టి సమూహ క్షేమం మీద దృష్టి ఉంటుంది మాకు. ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు తమరి నోటి నుండి వినగలిగేటటువంటి అవకాశం దొరికింది గురువుగారు. చివరగా హిందువులు ఇప్పుడిప్పుడే ఐక్యం అవుతున్నటువంటి తరుణం ఇది. ఈ సందర్భంలో ఐక్యత మరింతగా పెరిగి
ఏవైతే మత భేదాలు ఉంటాయో, మత భేదాలు వ్యాకరణంలో కూడా ఉంటాయి, తమరికి తెలియదు కాదు. ఈ పలానా అక్షరం స్థానం ఏమిటి అన్నప్పుడేమో శాకరుడి మతం ఇది, శాకటాయనుడి మతం ఇది అని చెప్పేటటువంటి సందర్భంలో మతభేదాలు ఎవరికి ఇబ్బంది కాదు, అందరూ కలిసి అన్నీ చదువుకుంటూ ఉన్నారు. ఈ మతభేదాలు లేకుండా హిందువులందరూ ఐక్యంగా ఉండాలి అని అంటే దానికి మీరిచ్చే సూచన ఏమిటి? అది ఇందాక చెప్పినట్టు అంగీకరిస్తే అన్నిటిని అంగీకరించి చేయొచ్చు. ఎందుకంటే అనన్య భక్తి అనే మాటకి ఇది తప్ప మరొకట్లేదు అనే భావం ఒకటి. ఆయనకు అన్యులు ఎవరూ లేరు, నా ఇష్టదేవానికి అన్యులు ఎవరూ కారు, అన్యులు అంటే వేరు కారు ఎవరు, అందరూ ఒకటే అని భావన ఒకటి. మూడవది అసలు భగవంతుడికి అన్యముగా ఏదీ లేదు ఈ జగత్తులో అని భావన. 3 భావాలు తీసుకోవాలి తత్వదృష్టితో. అది తెలుసుకుని అన్ని సిద్ధాంతాలను మహాత్ములు పుట్టారు. శైవంలోనూ వైష్ణవంలోనూ ఇందాక చెప్పినటువంటి అద్వైతాది మార్గాల్లోనూ అన్నిట్లోనూ మహాత్ములు ఉన్నారు, అందరిలోనూ సిద్ధపురుషులు ఉన్నారు. కనుక వాళ్ళందరినీ గౌరవిస్తూ ఒకరి పట్ల మీ సిద్ధాంతం ఇది, మా సిద్ధాంతం ఇది అని ఒకరినొకరు గౌరవించుకుంటూ వారి సిద్ధాంతం వారు పాటించాలండి. అది ఒకవేళ సిద్ధాంతాన్ని ద్వేషించకూడదు. అది మాట చెప్తాం, మనల్ని మనం ఆరాధిద్దాం, ఇంకొన్ని ఆదరిద్దాం అని మాటలు చెప్పవచ్చు, క్రియారూపంలో కూడా కనబడాలి. అదేవిధంగా ఒకరిపై ఒకరు ఏవైనా సందేహాలు కలిగితే అడిగి తెలుసుకోవాలి తప్ప వెంటనే రచ్చకి ఎక్కిపోకూడదు. అందులో ఏమాత్రం వీటి మీద కృషి అధ్యయనం ఇవి లేకుండా నోటి దురుస్తనంతో కూడా మాట్లాడకూడదు, తప్పు. ఎందుకంటే అవతల వాళ్ళు ఊరుకున్నారు అంటే చేతకాక కాదు, వాళ్ళ సాత్వికత వల్ల, సాధన వల్ల, అనుష్ఠానం వల్ల. ఎందుకంటే సాధన నిమగ్నమయ్యాడు వాదనలకు దిగడు. అందుకే వాళ్ళ అనుష్ఠానాన్ని అధ్యయనాన్ని దెబ్బ తీసుకుని ఈ చిల్లర వాదనలకు దిగరు కనుక వాళ్ళు రాలేదే తప్ప చేతకాక కాదు అని తెలుసుకోవాలి. అందుకే తొందరపాటు లేకుండా అందరం ఈ విషయంలో మన ధర్మాన్ని రక్షించుకోవడం తాపత్రయపడాలి. ఎందుకంటే చుట్టూ శత్రుమూకలు చాలా ఉన్నాయి. సందు దొరికితే మన ఆలయాలను ధ్వంసం చేయడానికి, మన యొక్క మత సిద్ధాంతాలని, మతంలో ఉన్న వాళ్ళని సంహరించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అటువంటిప్పుడు మనం ఐక్యంగా ఉండవలసిన తరుణం ఇది తెలుసుకోవాలి. చాలా అద్భుతంగా తమరితో సంభాషణ జరిగింది గురువుగారు. ఈనాడు తమరు చెప్పినట్లుగా ఆ యొక్క విద్యా విధానంలో ఆర్యద్రావిడ సిద్ధాంతం పేరిట కొంత విషబీజాలు ఎప్పుడో నాటబడ్డాయి, అవి నేటికి కొనసాగుతూ ఉన్నాయి. ఆర్యద్రావిడ సిద్ధాంతం నేటికి ప్రవచిస్తున్న వారు ఉన్నారు. గతంలోనే ఆంగ్లేయుల కాలంలో ఆర్యద్రావిడ సిద్ధాంతాన్ని నెత్తికెక్కుని ఆర్యద్రావిడ సిద్ధాంతాన్ని నెత్తికెక్కించుకుని ఇది నిజమే అని అంగీకరించి ఆమోదించినటువంటి కొంతమంది కాషాయ వస్త్రధారులు ఉన్నారు. నేటి రోజుల్లో కూడా కొంతమంది ఆర్యద్రావిడ సిద్ధాంతాన్ని ఇంకా మద్దతిస్తూ ఇంకా దాన్ని పెంచి పోషిస్తూ ఉన్నారు. ఆర్యద్రావిడ సిద్ధాంతం గురించి ఒక 4 మాటలు. ఇది బాధాకరమైన అంశం. ఆర్యద్రావిడ సిద్ధాంతం బ్రిటిషర్స్ కల్పన. హిందువులు అనే వాళ్ళు ఇక్కడ ఇన్వైట్ చేశారు, మేము ఎలాగైతే మిమ్మల్ని దండయాత్ర చేసాము వాళ్ళు దండయాత్ర చేశారు కనుక వాళ్ళని యాక్సెప్ట్ చేసినట్టు మమ్మల్ని యాక్సెప్ట్ చేయని చెప్పడం కోసం వాళ్ళు చేసిన కల్పన. కానీ ఆర్యులు ఎక్కడో రాలేదు, ద్రావిడులు ఎక్కడో లేరు. ప్రాంత భేదాలు బట్టి ద్రవిడములు ఏర్పడ్డాయి. ఆర్య అనేది సంస్కృతి యొక్క పదం, అంతేగాని ఒక వ్యక్తి ఒక తెగ యొక్క పదం కాదు. ఆర్యద్రావిడ సిద్ధాంతం కల్పన మాత్రమే. అది చేశారు. ఆ తప్పుడు చరిత్ర మనం చదువుకున్నాం. మన స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ సంస్కృతిపై గౌరవం లేని వాళ్ళు, పైగా అగౌరవం ఉన్నటువంటి వాళ్ళే విద్యా సంస్థల్లో, విద్యా వ్యవస్థలో ఉండడం వల్ల ఆ తప్పుడు చరిత్రను నిన్న మొన్నటి వరకు కొనసాగిస్తుంటారు. కానీ ఈ దశాబ్దాల్లో మనం జరిగిన కొన్ని పరిశోధనలు పరిశీలించాలి. అది పాశ్చాత్యులు చేశారు. ముఖ్యంగా డేవిడ్ ఫ్రాలే మొదలైనటువంటి వాళ్ళు చేశారు. అదేవిధంగా మైఖేల్ డానినో, వీళ్ళందరూ చేసిన సిద్ధాంతాలు ఒకసారి చదవాలి. ఏమీ చదవట్లేదు మనం. చదవకుండా ఊరికనే వాదాలు ఏదో పాత మాటలు పట్టుకుని గొడవలో పడుతున్నాం. కానీ అసలు ఆర్యద్రావిడ సిద్ధాంతం ఒక పెద్ద అభూత కల్పన. ఆసేతి సీతాచలం ఒకటే సంస్కృతి, అది తెలుసుకోవాలి. ఆర్య శబ్దం మొత్తం అందరికీ వర్తిస్తుంది. ఈ ఒక్క సిద్ధాంతాన్ని తీసుకొచ్చి దక్షిణ భారత, ఉత్తర భారత విభాగాలకి అన్నిటికీ ఇప్పుడు దోహదపడుతుంది. అది చాలా దుష్ట సిద్ధాంతం. దాన్ని సమర్థిస్తున్న వాళ్ళు మీరు చెప్పినట్టు గురుస్థానం అంటే దౌర్భాగ్యం. అది వాళ్ళు తెలుసుకోవాలి. అందుకే అధ్యయనం, అనుష్ఠానం ఇవి లేకుండా గురుస్థానం ఎక్కకూడదండి. అవన్నీ జరుగుతున్నాయి చుట్టూ. పెద్దవాళ్ళని రుజువు చేశారు. ఆర్యన్ ఇన్వేజన్ మిత్ అని చాలా గొప్ప గ్రంథాలు వచ్చాయి. అయితే బాధాకరమైన పాఠ్యాంశాలు చేర్చలేదు. కానీ పెద్దవాళ్ళు వాటి పత్రాలుగా విదేశస్తులు కూడా ఇప్పుడు అంగీకరిస్తున్నారు, విదేశీ మేధావులు కూడా. అదే అబద్ధం. అది దాన్ని ఋషిపీఠం పత్రిక ద్వారా అందుకే అసలు చరిత్ర చెప్పడం కోసం మేము వరుసగా కొన్ని శీర్షికలు వరుసగా ధారావాహిక వేశాం. ఇలాంటివన్నీ కూడా అసలు చరిత్ర చెప్పడం కోసం. ఎన్నో మన చరిత్ర పట్ల చాలా ద్రోహాలు జరిగాయి. మరొక మంటలు కూడా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విక్రమాదిత్యుడిని తీసేసి, అది ఎవరినో నామరూపాలు లేని వాడికి, అనామకుడికి అతడే విక్రమాదిత్యుని దబాయించి విక్రమార్క చక్రవర్తి చరిత్రనే మనం చదువుకోవట్లేదు.
అలాగే ఛత్రపతి శివాజీ గురించి, రాణా ప్రతాప్ గురించి అసలు చరిత్ర విక్రమాదిత్యుడు కల్పిత పాత్రలాగా చేసేసారు. కానీ ఆయన చేసిన రామాలయం అయోధ్యలో ఆయన నిర్మాణం చేసింది. అక్కడ శాసనాలు ఉన్నాయి. కనక భవనం, సీతాదేవి భవనం ఉంది. అక్కడ ఆ విక్రమాదిత్యుడి శాసనం ఉంది ఇక్కడికి. అంతకే జనమేజయుడి శాసనాలు దొరికాయి. ఎంత చరిత్ర మనకు కనబడుతుంటే మన చరిత్రహీనులని వాళ్ళ చరిత్ర అంటగడితే దాని నుంచి బయటపడలేని విధంగా మన మేధస్సుని ప్రభావితం చేశారు. దానివల్ల కారణం పురాణం మీద గౌరవం లేకపోవడం వల్ల. మన చరిత్ర మూలాలు అక్కడ ఉన్నాయి. అన్ని పురాణాలు, అష్టాదశ మహాపురాణాలు, పురాణాలే కాదండి, ఇంకా చాలా పురాణాలు మనకున్నాయి. అవన్నింటి తీసిపారేయడానికి లేదు. నాకు ఇష్టమైనవి లేవు కదా అని తీసిపారేవి. ఎన్ని పురాణాలు, ఉపపురాణాలతో సహా ఉపపురాణాలతో ఎన్నున్నాయో, ఉపపురాణాలు లిస్టులో లేని పురాణాలు ఉన్నాయి. అంత వాంగ్మయం దేశంలో సృష్టింపబడింది. అయితే అది ఎలా ప్రమాణం తీసుకుంటామంటే వాటిలో చరిత్ర దొరుకుతుంది. వాటిలో వేద ప్రమాణం అంగీకరించారు. కానీ వేద ప్రామాణ్యాన్ని అంగీకరించినది ఏదైనా సరే, అది ఏ స్థాయిలో ఉన్న ఏ కావ్యం కూడా మనం తలకెత్తుకోవాలి. చాలా అద్భుతమైనటువంటి ప్రసంగం చేశారు గురుగారు. ఎంవిఆర్ శాస్త్రి గారు వారి పుస్తకంలో మాట్లాడుతూ ఈ ఆర్య ద్రావిడ సిద్ధాంతం మ్యాక్స్ ముల్లరే ప్రతిపాదించాడు మొట్టమొదట, లేదా మ్యాక్స్ ముల్లర్ చేత వీళ్ళు ఆంగ్లేయులు ప్రతిపాదింపజేశారు. అదే మ్యాక్స్ ముల్లరు తన జీవిత చరమాంకంలో నేను ప్రతిపాదన చేసిన ఆర్య ద్రావిడ సిద్ధాంతం తప్పు, అభూత కల్పన, నేను ఇప్పుడు ఒప్పుకుంటున్నాను, నేను చెప్పింది అబద్ధం అని ఆయనే చెప్పాడు. అంటే ఎవరైతే మొదటగా దాన్ని ప్రతిపాదించాడో ఆయనే మళ్ళీ కాదన్నాడు. ఆశ్చర్యం ఏమిటంటే నేటి ఎర్ర మేధావులు వీళ్ళంతా కూడా సృష్టించిన వాడే నేను చేసిన సృష్టి తప్పు అని చెప్పిన వీళ్ళు మాత్రం ఒప్పుకోరు. అదే బాధాకరం. ఇప్పుడు చెప్తున్నాను కదా, ఇలాంటివే ఏర్పడిపోయాయి మనకి. కలిప్రభావం అనుకోవడము, అలాగని ఊరుకోకూడదు. మన సమాజంలో మన సత్యం చెప్తూనే ఉండాలి. సాధారణంగా వాటికి అతుక్కుపోయినటువంటి వాళ్ళే అంగీకరించరు, కానీ కాస్త మనసు తెరుచుకుంటే మాత్రం అన్నీ అంగీకరిస్తాం. ఆర్య ద్రావిడ సిద్ధాంతం గురించి సమర్థించి చెప్తున్న పెద్ద గురువులు అనుకునే వాళ్ళే డార్విన్ సిద్ధాంతాన్ని దశావతార సిద్ధాంతం కలిపి చెప్పడం కూడా నేను విన్నాను. అంటే చాలా బాధాకరమైన అంశం. దశావతారాలకి డార్విన్ సిద్ధాంతానికి ఏమీ సంబంధం లేదు. ఏదో చమత్కారంగా చెప్పేసి 4 ఇంగ్లీష్ పదాలు కలిపి చెప్పినంత మాత్రాన అవి తెలియని వాళ్ళు ఆనందిస్తున్నారనేది సత్యం అనుకోకూడదు. ఆకర్షణీయం ఎప్పుడు గొప్ప విషయం కాదు కదా. పైగా వాదన అనేది ఉందా, అవతల ఆ సమయంలో సత్యం తెలిసిన వాడికి కూడా ఆరోగ్యం బాగోలేకపోయినా సరే, స్ఫురణ లేకపోయినా వాడు ఓడిపోతాడు, అసత్యం గెలిచిపోతుంది. కనుక అరుపులతో, ఆక్రోశాలతో, వివాదాలతో సత్యం ప్రతిపాదింపబడదు. మనసు తెరిచి ఆలోచించాలి, సాధన వైపు ప్రేరేపించాలి. ఇదే అసలు సిద్ధాంతం. చాలా సంతోషం గురువుగారు. అత్యధిక సమయాన్ని కేటాయించి మీ యొక్క అమూల్యమైన మాటలు తెలియజేశారు. ఇది మనం నేడు పూజ్యులైనటువంటి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారితో చేసుకున్నటువంటి ఒక సంభాషణ. వారితో మరిన్ని సంభాషణలు చేసుకునేటటువంటి అవకాశం కలగాలని ఆ యొక్క పరమాత్మను కోరుకుంటూ స్వస్తి.